వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సుమారుగా 2 సంవత్సరాలు తర్వాత బయటకు వచ్చారు. నిన్న పార్టీ కార్యవర్గ సమావేశం, ఎల్పి శాసనసభాపక్ష సమావేశం, వీటితో అవి అయిపోయిన తర్వాత మీడియాతో మాట్లాడారు. చాలాసేపు మాట్లాడారు, సుమారుగా గంటకు పైగానే మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఒక రకంగా చెప్పాలి అంటే కొన్ని విషయాలు ప్రూవ్ అయినాయి. ఇప్పటివరకు ఆయన ఆరోగ్యం మీద రకరకాల పుకార్లు, లేకపోతే రకరకాల ప్రచారాలు ఇట్లాంటివి ఉండేవి. కానీ ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే నిన్న హీఈస్ ఫిట్, హీఈస్ వెరీ మచ్ ఫిట్. చాలా ఆరోగ్యంగా ఉన్నారు, చాలా స్పీడ్గా ఉన్నారు. చాలా ఆయన ఆలోచనల్లో కానీ దేంట్లో కానీ ఎక్కడ ఆ వాడి వేడి పాస తగ్గలేదు. ఆ చురుకుతనము తగ్గలేదు, ఆ గడుచుతనము తగ్గలేదు, ఆ పొగరుతనము తగ్గలేదు, ఆ బూతులు తగ్గలేదు. ఫైనల్గా వెటకారము తగ్గలేదు, ఆ అహంకారము తగ్గలేదు. బోత్ వెటకారం తగ్గలేదు, అహంకారం కూడా తగ్గలేదు. 2023 ఎన్నికల్లో ఏ అహంకారం అయితే బీఆర్ఎస్ పార్టీని ఓడించింది అని అందరూ అనుకున్నారో అది తగ్గలేదనేది ఒకటి కనపడుతుంది. ఎందుకంటే ఆయన మాట్లాడిన కొన్ని వెర్షన్స్ సరే, అది ఎప్పుడు ఉండేది. అది రాజకీయాల్లో పర్టికులర్గా బీఆర్ఎస్ రాజకీయంలో అది ఆ డిక్షనరీలో ఉంటుంది. అదేమంటే ఉద్యమ పార్టీ అంటారు, ఉద్యమం భాష అంటారు. ఓకే, కాకపోతే నిన్న ఆయన రేవంత్ రెడ్డి పేరెత్తకుండా రేవంత్ రెడ్డిని చెడుగుడు ఆడారు. పేరెత్తకుండా. ఎందుకు ఎత్తలేదు అంటే ఆయనకి ఇష్టం లేదు, అంతే. రేవంత్ రెడ్డి పేరెత్తడం కేసీఆర్ గారికి ఇష్టం లేదు, ఎందుకంటే ఆయన స్థాయి కాదు కాబట్టి. అందుకేగా అసెంబ్లీకి కూడా వెళ్ళరు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి స్థానంలో చూడడం ఇష్టం లేకే కదా వెళ్ళండి. కాబట్టి ఆయన పేరు ఎత్తకపోవడంలో ఔచిత్యమేం లేదు, ఆశ్చర్యమేం లేదు. రేవంత్ రెడ్డి పేరు ఎత్తకుండానే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిత్వాన్ని, రేవంత్ రెడ్డి సారథ్యాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కడిగి పారేశారు కేసీఆర్. ఇంచ్ సెంటీమీటర్ చొప్పున ఉతికి ఆరేశారు. ఆరేయడమే కాదు, ఇక తోలు తీస్తామన్నారు. స్వయంగా నేనే బయటకు వస్తున్నా అన్నారు. 3-4 రోజుల్లో కార్యాచరణ రెడీ అవుతుంది అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రాతిపదికగా ఆయన ప్రెస్ మీట్ సాగింది. ఎందుకు ఈ మధ్యకి రేవంత్ రెడ్డి ఎక్కువగా మహబూబ్ నగర్ జిల్లా టూర్స్ చేయడము, ఆయన సొంత జిల్లా కావడము, ఎక్కువగా అక్కడికే వెళ్ళి మీ జిల్లా బిడ్డ, మీ జిల్లా ముద్దు బిడ్డ, మీ జిల్లా నేను నా ముఖ్యమంత్రిని చేసింది మీరే, మీ చలవ వల్లనే అయినా, మీ ఆశీర్వాదంతోనే అయినా, ఇంకో 5 ఏళ్ళు నేనే అయితా, మొత్తం 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని మహబూబ్ నగర్ జిల్లా ప్రజల సాక్షిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు. అందుకని కేసీఆర్ గారు కూడా మహబూబ్ నగర్ జిల్లాను ఎగ్జాంపుల్గా తీసుకుంటూ రేవంత్ రెడ్డి గారి పేరెత్తకుండా, రేవంత్ రెడ్డి గారిని చులకన చేసుకుంటూ, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కడుగుతూ వెళ్ళారు. నిజానికి మరి వీటన్నిటికీ రేవంత్ రెడ్డి గారి దగ్గర సమాధానం ఉందా, రేవంత్ రెడ్డి గారి నాయకుల దగ్గర సమాధానం ఉందా అనేది పెద్ద ప్రశ్నే, పెద్ద చిక్కొచ్చి పడింది. ఇంకో విషయం ఏంటంటే నిన్న సోషల్ మీడియా ఫుల్లీ లోడెడ్, పూనకాలు లోడింగ్స్ అన్నట్టుగా సోషల్ మీడియా ఫుల్లీ లోడెడ్. నిన్న మీరు ట్విట్టర్ తీసినా, ఫేస్బుక్ తీసినా, ఇన్స్టా తీసినా, ఇంకోటి తీసినా బ్రౌజ్ చేస్తుంటే మొత్తం కేసీఆర్ ఉన్నారు. ఆయన ప్రెస్ మీట్ అవుతుండగానే బిట్లు కట్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తూనే ఉన్నారు వారి సోషల్ మీడియా. అంత యాక్టివ్గా ఉన్నారు. డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి వారి సోషల్ మీడియాని. అదే ఇటు చూస్తే నథింగ్. అసలు ఉందో లేదో తెలియదు కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా కానీ, లేకపోతే ఆ నెట్వర్క్ కానీ.
ఎందుకుందో తెలియదు, అంత పెద్ద పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ. లేకపోతే సమాధానాలు చెప్పలేక చేతులు ఎత్తేసారో తెలియదు, లేదా బీఆర్ఎస్ సోషల్ మీడియా అటాక్కి తట్టుకోలేక ఎవడికాడు ముసుగుదని ఇంట్లో పడుకున్నారో తెలియదు. పైగా ఆదివారం కదా, నిజంగానే ముసుగుదని పడుకున్నారో తెలియదు. నిజం, ఇదంతా నిన్నటి ఎగ్జాంపుల్స్. ఇంతకీ అసలు విషయం ఏంటి అంటే, నేను స్వయంగా రంగంలోకి దిగుతా, తోలు తీస్తా ఒక్కొక్కడిని అని కేసీఆర్ గారు అనడాన్ని బట్టి చూస్తే, తెలంగాణ యొక్క ప్రయోజనాలను కానీ తెలంగాణ యొక్క హక్కులను కానీ కాపాడే దిక్కు కేసీఆర్ తప్ప ఇంకెవరూ లేరా? గడిచిన 2 ఏళ్లలో తెలంగాణ ఏమేం కోల్పోయింది? చివరికి పాలమూరు ఎత్తిపోతలకు సంబంధించిన డిపిఆర్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తిప్పి పంపితే కూడా ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాని మీద పోరాటం చేయలేకపోయింది? 35,000 కోట్ల రూపాయల పాలమూరు ఎత్తిపోతల పథకానికి సంబంధించిన దాంట్లో 27,000 కోట్లు కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు ఖర్చు పెడితే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తట్టెడు మట్టి కూడా ఎందుకు పొయ్యలేదు అని ఆయన సూటిగా వేసిన ప్రశ్న చాలా ఆలోచించదగ్గది. ఎందుకు నిజంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల్ని అలా గాలి వదిలేసింది? కాళేశ్వరం అంటే అదేదో కూలిందన్నారు, మరి ఇదేం కూలింది? ఎందుకు వదిలేశారు? సమాధానం చెప్పాలి, రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. పాయింట్ నెంబర్ 1. ఇంకా చాలా ఆరోపణలు చేశారు. ఒకటి మాత్రం నచ్చలేదు, 4th సిటీ తొక్కలో సిటీ అని ఎట్లా అంటారు? హైదరాబాద్ ఎక్స్పాన్షన్ అనేది 400 ఏళ్ల చరిత్ర అని మీరే అన్నారు. వివిధ ఎక్స్పాన్షన్స్లో భాగంగా వివిధ ఫేజుల్లో అది అలా పెరుక్కుంటూ పోయింది అన్నారు. 4th సిటీ తొక్కలో సిటీ అని ఎట్లా అన్నారో కేసీఆర్ గారు నాకైతే అర్థం కాల. ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క ప్రాధాన్యాలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు జీనోమ్ వ్యాలీని అంకురార్పణ చేశారు, హైటెక్ సిటీకి అంకురార్పణ చేశారు. డెఫినెట్గా ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి కానీ, ఆ తర్వాత వచ్చిన మీరు కానీ బ్రహ్మాండంగా దాన్ని కంటిన్యూ చేశారు. ఇంకా కొత్తగా యాడ్ ఆన్స్ చేసుకుంటూ వెళ్ళారు. వాల్యూ యాడెడ్ డెవలప్మెంట్ చేస్తూ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ఎంతో చేశారు కేసీఆర్ గారి హయాంలో. చేయబట్టే వాళ్ళ హైదరాబాద్ చాలా బ్రహ్మాండంగా తయారైంది. ఎవరు అవునన్నా కాదన్నా కేసీఆర్ హయాంలో హైదరాబాద్ గ్రోత్ అబ్నార్మల్ గ్రోత్, ఎవరు కాదంటారు దాన్ని? అలాంటిది 4th సిటీని తొక్కలో సిటీ అని అంత తేలిగ్గా తీసేయడం ఎందుకో మరి. అక్కడే వెటకారంతో పాటు అహంకారం ఉంది అనే పదాలు వస్తున్నది, అక్కడి నుంచి వస్తున్నాయి. తర్వాత ఇంకొకటి, కేసీఆర్ గారు లాంటి రాజకీయ విద్వత్తు, భాషాపరమైన విద్వత్తు ఉన్న నాయకుడు ఇంత 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 చౌకబారు విమర్శ భాష ఎలా వాడారో అర్థం కాని ఏంటి అంటే, వైజాగ్లో చంద్రబాబు నాయుడు కుదుర్చుకున్న ఎంఓయూలు, సమ్మిట్లో కుదుర్చుకున్న ఎంఓయూలు అక్కడ చుట్టుపక్కల పనిచేసే హోటల్స్లో పనిచేసే వంట మనుషులకు వచ్చి సంతకాలు పెట్టుకున్న ఎంఓయూలట. హౌ జోక్ ఇట్ ఈజ్ ఇట్ నాట్ ఏమనాలో కూడా తెలియని ఇది దిగజారుడు రాజకీయం కాదా? వంట మనుషులు వచ్చి సంతకాలు పెట్టుకొని ఎంఓయూలు చేసుకుంటారా? చంద్రబాబు నాయుడుతో సుదీర్ఘకాలం పనిచేసి సుదీర్ఘకాలం మంత్రిగా ఉండే ఆయన క్యాబినెట్లో, తర్వాత విభేదాలు వచ్చి ఉండొచ్చు, అది వేరే విషయం. వంట మనుషులతోనూ అక్కడ సర్వర్స్తో సంతకాలు పెట్టించుకొని ఎంఓయూలు కుదుర్చుకుంటారా? ఇంత చీపా? అంటే ఒక ముఖ్యమంత్రిని, సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రిని చులకన చేశారు మీరు. అక్కడికి వచ్చి 1,000 కోట్ల రూపాయల ఒప్పందాలు కుదుర్చుకున్న ఇన్వెస్టర్స్ని చులకన చేశారు మీరు. ఇన్వెస్టర్స్ విషయంలో ఇలాంటి వాడు కేసీఆర్ అని తెలిస్తే రేపు తెలంగాణకు వచ్చే ఇన్వెస్టర్లు ఎలా ఆలోచిస్తారు? దిస్ ఈజ్ డిస్గస్టింగ్, రెడిక్యులస్. నో, కేసీఆర్ గారు లాంటి నాయకుడి నోటి వెంట నుంచి ఇలాంటి చీప్ లాంగ్వేజ్ వినాల్సి రావడం చాలా బాధాకరం. 2 ఏళ్ల ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరెత్తకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మీరు ఎంత ఘాటుగా, ఆ వైఫల్యాలను ఎంత నీట్గా, ఎంత పగడ్బందీగా ఎత్తి చూపారో అవన్నీ ఈ 2 వీటితో కొట్టుకుపోలా.
ఫోర్త్ సిటీలో ఒక సీనియర్ నాయకుడిగా లోపాలుంటే మీరు అలా కాదమ్మా రేవంత్ బాబు తమ్ముడివి చిన్నోడివి నువ్వు ఇక ఇలా చేస్తే బాగుంటుంది, దాంట్లో అవి తీసి ఇవి పెట్టు ఇంకా మంచిగా ఉంటుంది అని చెప్పేది ఉండే. అది చెప్పకుండా తొక్కలో సిటీ, జీనోమ్ వ్యాలీ ఎవరు సృష్టించారు? ముచ్చెర్లకు ఫార్మాసిటీని తీసుకెళ్లారు, ఆ బ్రహ్మాండం, నో డౌట్. అట్లాగనే దీన్ని కూడా ఎంకరేజ్ చేయాలి, ఏమో తప్పు నుండి చూపించాలి. రేపు మేము వచ్చిన తర్వాత కూడా ఏమైనా సర్దుబాటు నుండి చేస్తాం కానీ బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని చెప్పేది ఉండే. అట్లా చెప్పలేదు. సమ్మిట్లలో వంటోళ్ళు వచ్చి సంతకాలు పెడతారు. పోనీ ఇంత చేసిన వాళ్ళు మరి అంత బాగా మాట్లాడారు అన్ని గంటలు. ఉద్యమం సమయంలో బ్లాక్మెయిల్ చేసి, ఉద్యమం సమయంలో వాళ్ళని వీళ్ళని బెదిరించి సొమ్ములు వసూలు చేశారన్న కూతురు కవిత గారి వాగ్బాణాలకి విమర్శలకి సమాధానం ఏదండి? చెప్పాలిగా. పోనీ మీ ఇంట్లో మీ కూతురు, నా కూతురు విషయమే అని వదిలేయడానికి ఆమె కూతురు కాదుగా, ఎమ్మెల్సీగా చేస్తోంది, బయటకు వచ్చిందా, మీ పార్టీలో యాక్టివ్ లీడర్గా పనిచేసి ఉండే, సస్పెండ్ చేశారు, ఆమె ప్రజాబాహుళ్యంలో తిరుగుతోంది, విపరీతమైన ఆరోపణలు చేస్తుంది, భూ కబ్జాల మీద అవినీతి అని. చివరికి ఉద్యమంలో మా వాళ్ళు బెదిరించి సందాలు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దండుకున్నారని డైరెక్ట్గా మీకే ఎక్కిపెట్టింది బాణం. చెప్పాలిగా. ఎవరు చెప్తారు దానికి సమాధానం? మీరు చెప్పక, కేటీఆర్ చెప్పక, హరీష్ గారు చెప్పక ఎవరు చెప్తారు? ఎవరో కింది స్థాయిలు చెప్తే సరిపోద్దా? ఆమె మిమ్మల్ని అంటే మీ కింద వాళ్ళు మాట్లాడితే సరిపోదు కదా. బాగానే ఉంది. మరి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న ఎస్ఐఆర్, ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న ఓట్ల తొలగింపునకు సంబంధించి ఒక్కొక్క రాష్ట్రంలో 60 లక్షలు, 70 లక్షలు, 80 లక్షలు, 90 లక్షలు, కోటి ఓట్లు ఎగిరిపోతూ ఉన్నాయి. నెక్స్ట్ తెలంగాణేనంట. దాని మీద స్పందించాలి కదా. అది కూడా స్పందించలేదు, అది కూడా మాట్లాడలేదు. బీజేపీ గురించి మాట్లాడడానికి ఏదో అనాలి కాబట్టి అనకపోతే ఎట్లా అన్నట్టుంది, కానీ బీజేపీ గురించి మాట్లాడడానికి ఎందుకో పెద్దగా వెనకాడినట్టు కనపడింది. రెండోది, ఇంకొక చర్చ జరుగుతోంది. అసలు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణమే బీజేపీ అనే చర్చ జరుగుతోంది. ప్రధానమంత్రి గారు కేసీఆర్ గారి ఆరోగ్యం ఎట్లుంది అని వాకప్ చేయడము ఎంపీల దగ్గర, బీఆర్ఎస్ ఎంపీల దగ్గర. అదే సమయంలో బీజేపీ ఎంపీలప్పుడు బీజేపీ ఎంపీలు 8 మంది గెలిచినా కూడా మనకి అక్కడ ప్రభుత్వాన్ని గట్టిగా ఎదుర్కోలేకపోతున్నారు, సోషల్ మీడియా ద్వారానో ఇంకో రకంగానో ప్రభుత్వం మీద దాడి సరిగా చేయలేకపోతున్నారని బీజేపీ ఎంపీల సమావేశంలో ప్రధాని మోదీ బీజేపీ ఎంపీలను, బీజేపీ నాయకత్వాన్ని గట్టిగా ఆడేసుకున్నారు అనే వార్తలు అయితే బయటకు వచ్చాయి. అందువల్ల కూడా ఇది కొంత బ్యాక్ ఎండ్లో బీజేపీ ఉన్నది అనే ఒక చర్చ అయితే నడుస్తోంది. మరి ఇది ఎంతవరకు చాలా డిబేట్లో మనతో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు, అలాగే బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రావుల శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సీనియర్ నాయకులు రోహిన్ రెడ్డి గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా రోహిన్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం సార్. ఇక మీరు సర్దుకోవాల్సిందే. ఇక డోంట్ లాఫ్, నేను చాలా సీరియస్గా చెప్తున్నా. కేసీఆర్ గారు ఇప్పటి వరకు హెల్త్ బాగాలేదు, నడవలేకపోతున్నాడు, ఇట్లా అన్నిటి ఇవన్నీ ఉన్నాయి. ఎస్టర్డే చూశారు కదా, చాలా ఫిట్గా ఉన్నారు ఆయన. ఎక్కడ అసలు ఏమాత్రం మనిషిలో ఆ నలత అనేది కనపడలేదు. అది ఒప్పుకుంటారా? దానికి 2 సంవత్సరాలు పట్టింది సార్ బయటకు. అయి ఉండొచ్చండి, ఏజ్ ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒకసారిగా పవర్ ఉంటుంది ఎవరికైనా. సార్ మేము ఎప్పటికైనా కానీ ఆయన ఆరోగ్యంగానే ఉండాలి, ప్రజాక్షేత్రంలో ఉండాలి, ప్రతిపక్ష నాయకుని కింద వచ్చేసి మేము చేసే తప్పులు ఏమైనా ఉంటే ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నాడు సార్. ఆయన తోలు తీస్తామని ఊతపదం అని ఉండొచ్చు, కానీ మీకు రేవు పెట్టడం పక్క. అందుకే కదా మా ముఖ్యమంత్రి గారు రేవు పెట్టడం పక్క. అసెంబ్లీకి రమ్మని చెప్తున్నారు కదా, చర్చల మీద, అన్ని చర్చల మీద అసెంబ్లీలో కూర్చొని మాట్లాడదాం, మీరు రాయండి అని ఎన్నోసార్లు ముఖ్యమంత్రి గారు ఆహ్వానించారు. మీరు రండి సార్, అసెంబ్లీలో కూర్చొని మాట్లాడదాం. నువ్వు అక్కడ మీ టీఆర్ఎస్ భవన్లో కూర్చొని మాట్లాడి ఇంకొక దగ్గర ఎందుకు, మనం అసెంబ్లీలో కూర్చొని అసెంబ్లీలో ప్రతి ఒక్క అంశాన్ని చర్చిద్దామని గత 6 అసెంబ్లీ సెషన్స్ లో ముఖ్యమంత్రి గారు పదే కేసీఆర్ గారికి
ఆహ్వానించిండ్రు, రిక్వెస్ట్ చేసిండ్రు, మీ ప్రతిపక్ష నాయకుని కింద మీరు ఎందుకు వస్తలేరు, మీ బాధ్యత ఎందుకు నిర్వహిస్తలేరు అని చెప్పి ఆయన పేరు ఎత్తడమే ఇష్టం లేదు, అలాంటిది ఆయన చూస్తాడా వచ్చి భలే ఉన్నారబ్బా. నిన్న అంతసేపు మాట్లాడారు. మనకి ఇష్టాల అయిష్టాల గురించి లేదు. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారికి కాలు ఇరిగితే హాస్పిటల్ పోయి పరామర్శించి వచ్చిండ్రు. అవును ఉన్నతంగా పోయారా లేదా? పోయిండ్రు. రెండో విషయము, ఈ ప్రతిసారి కేటీఆర్ కానీ హరీష్ కానీ ఎవరైనా కానీ కూడా మా మీద అపనిందలు వేసినప్పుడు ఒకటే మాట చెప్పిండు, మీ ప్రతిపక్ష నాయకుడిని అసెంబ్లీకి రమ్మనండి, అసెంబ్లీలో చర్చిద్దామని చెప్పిండు. ఎందుకు అసెంబ్లీకి రావస్తలేరు? చర్చ మీద ఎందుకు వాళ్ళు మొదటి నుంచి కూడా ఎందుకు తప్పించుకుంటున్నారు? ఆయన పెద్ద మనిషి, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిండ్రు, కేంద్ర మంత్రి చేసిండ్రు, ఆయనకు అపారమైన అనుభవం ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలనే ఆయనకు ఒక సంకల్పం ఉంటే అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ కాదు ఉంటది ఖచ్చితంగా. సాధించింది ఇప్పుడు ఒక మాట, నిన్న మీరు చూస్తే ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన గంట సేపు ఉపన్యాసం ఇచ్చి ఎవ్వరు కూడా క్వశ్చన్స్ అడగొద్దని చెప్పి లేచి వెళ్ళిపోయారు. అంటే నేను చెప్పింది మీరు వినేసి వెళ్ళిపోవాలి అంతే. ఎప్పుడైనా ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ అన్నట్లుంటుందా? ఒక్క క్వశ్చన్ కూడా. జనరల్ 3-2 సంవత్సరాల తర్వాత బయటికి వెళ్ళిండు, ఒక గంట సేపు అందరినీ తిట్టిండు. కవిత గారి గురించి, ఎస్ఐఆర్ గురించి తప్పకుండా మరి ఆయన ఇప్పుడు ఒకసారి మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు తప్పకుండా మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటి కూడా ఆయన జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉంటది. రెండోది, బీజేపీని ఒక మాట అనలేదు. ఒక జర్నలిస్ట్ అడిగితే వస్తున్నా దాని దగ్గర కూడా వస్తున్నాను, మరి దాని గురించి మాట్లాడని అన్నాడు. మీరేం క్వశ్చన్స్ అడగొద్దు, నేను ఆన్సర్స్ ఇయ్యాను, నేను ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఉంటా, ఉన్నప్పుడు నేను మాట్లాడతా అని చెప్పిండు అని ప్రెస్ కాన్ఫరెన్స్ ఆయన చెప్పాల్సిన ఉపన్యాసం ఇచ్చి వెళ్ళిపోయిండ్రు. మా ముఖ్యమంత్రి గారు ఒక్కటే సింపుల్ గా అన్నారు, సరే మీరు చెప్పిన అన్ని కరెక్టే అనుకుంటే మీరు అసెంబ్లీకి వచ్చి ఎందుకు చర్చకు సిద్ధం అవుతలేరు అని అడిగిండ్రు. ఇప్పుడు అసెంబ్లీ పెడుతున్నారు కదా ముఖ్యమంత్రి గారు, రమ్మనండి కేసీఆర్ గారిని వచ్చి అసెంబ్లీలో ఈ అంశాలు. పాలమూరు జిల్లాకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు పాలమూరు పర్యటనకి ఎప్పుడు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, అది ఆ జిల్లాలో పాత జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన ఒకటి మాట్లాడుతున్నారు, మీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యిండు, మీ ఆశీర్వాదంతో అయ్యిండు, మళ్ళా ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ కూడా నేనే సీఎం అనేది. కాంగ్రెస్ పార్టీలో ఎవరు మాట్లాడలేదు ఇంతవరకు. కాంగ్రెస్ పార్టీలో ఈవెన్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా మా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనేవాడు తప్ప నేనే ముఖ్యమంత్రి అని చెప్పే సాహసం ఎవరు చేయలే. గారు చేసినాడు. మొన్న కూడా చెప్పేది, కాంగ్రెస్ పార్టీ హిస్టరీలోనే దిస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, ద ఫస్ట్ మ్యాన్ ఓన్లీ రేవంత్ రెడ్డి. అది అబద్ధం తప్పని నేను అననండి, అది ఆయన ఇష్టం. కానీ మా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని చెప్పుడు వేరు, నేనే ముఖ్యమంత్రి అనడం వేరు. ఆయనకి ఏం భరోసా ఉందో ఏముందో నాకు తెలియదు. కానీ సార్ ప్రజలకు అందుకే ఈయన కూడా కేసీఆర్ గారు కూడా మహబూబ్ నగర్ జిల్లాని బేస్ చేసుకునే ప్రెస్ మీట్ అంతా అయింది. అక్కడి నుంచే రేపు రేవుబెట్ట కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తా అని చెప్పాడు. తప్పకుండా రావాలి సార్. నేను ఒక మాట చెప్తున్నా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం. ఆయన పవర్ఫుల్ చీఫ్ మినిస్టరు, ఆ రోజు అధికారం వాళ్ళ చేతులు ఉన్నది, డబ్బులు వాళ్ళ చేతులు ఉన్నాయి. అయినా కానీ కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం. ఈ రోజు పదే కేటీఆర్ గారు అంటారు కదా, రేవంత్ రెడ్డి గారికి రెఫరెండం అని జుబ్లీస్ ఎలక్షన్లు అడిగిండు, అంతకు మొదలు పార్లమెంట్ ఎలక్షన్స్ లో చెప్పిండు, గ్రామ పంచాయతీలో చెప్పిండు, అన్ని రెఫరెండంలో మేము గెలిచినాం కదా. సో రానున్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా ముఖ్యమంత్రి గారు ఆయన రెఫరెండం తీసుకొని నేను ప్రజాక్షేత్రంలో పోతాను, ఇంకోసారి గవర్నమెంట్ ఏర్పాటు చేస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పడం తప్పేముంది? ఎందుకంటే మేము మా పనితనం మీద మాకు నమ్మకం ఉంది, ముఖ్యమంత్రి గారికి ఆయన మీద కాన్ఫిడెన్స్ ఉన్నది. ఎందుకంటే నేను చేసే హామీలన్నీ కూడా ప్రజల కాన్ఫిడెన్స్ కాంగ్రెస్ అట్లా ఎవడు లేడనే కదా సార్. మీకు మాట చెప్తాను, ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, రాహుల్ గాంధీని కూడా తెచ్చుకున్నాడు ఫుట్బాల్ ఆడడానికి. సార్ అది ఒక ప్రైవేట్ ఈవెంట్ లో ఎవరైనా కానీ, ఇప్పుడు ఒక మాట చెప్తున్నా మీకు, ప్రతి రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రులు వాళ్ళు వీళ్ళందరూ ఉండే. నరేంద్ర మోడీ గారు మన మెస్సీ గారిని కలుస్తా అని చెప్పిండ్రు. ఆ రోజు ఫ్లైట్ డిలే అయిందని చెప్పేసి ఆయన ఫారెన్ టూర్కి వెళ్ళిపోయాడు. ఆయనకు ఢిల్లీలో ఫ్లైట్ ల్యాండింగ్స్ లేకుండా. సో దానిలో తప్పేముంది సార్? ఒక స్పోర్ట్స్ మెన్ ని కలవడం, ఒక లెజెండ్ ని కలవడంలో తప్పేమున్నది? నేను తప్పనని అనడం లేదు. దానికి కూడా వీళ్ళు ఢిల్లీలోనే కలవచ్చు. మరి ఆయన కూడా రాహుల్ గాంధీ గారిని ఇక్కడికి తీసుకొచ్చి ఫుట్బాల్ తప్పేం లేదండి. అంటే అంత చనువు రాహుల్ భయ్యా అనే అంత చనువు ఉంది కాబట్టి ఆ ధైర్యంతో నేను ముఖ్యమంత్రి సార్ ఒక మాట. అందుకే ఎప్పుడైతే ఆయన నేనే ముఖ్యమంత్రిని చెప్పడము, మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని అని చెప్పడము, మహబూబ్ నగర్ జిల్లా వెళ్ళినప్పుడల్లా నేనే ముఖ్యమంత్రి చెప్పడం ఎక్కడో కాలింది.
సరే చూద్దాం అని సార్ పెద్ద ఆయన వాళ్ళ బయట కాలుతోనే ఉన్నది పెద్ద ఆయన బయటకు వచ్చాడు. సార్ వాళ్ళ అదే పెద్ద బయటికి రావడానికి కారణం కూడా ఏంటంటే ఫస్ట్ వాళ్ళిద్దరు సైనికులను ముందుకు పంపించిండు, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని. ఇద్దరు ఫెయిల్ అయితేనే ఉన్నారు. మీరు ఒక మాట చూస్తే కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఒక్క ఎలక్షన్ చెప్పండి గెలిచింది వాళ్ళు. అన్ని ఎలక్షన్స్ ఓడిపోతూనే ఉన్నారు. గ్రామ పంచాయతీ ఎలక్షన్ కూడా తప్పకుండా వాళ్ళు ఓడిపోతారని నమ్మకం ఉండే కేసీఆర్ గారికి. ఆ ఎలక్షన్స్ తర్వాత బయటకు వచ్చారు. జూబ్లీస్ బై ఎలక్షన్స్ ఎందుకు రాలేదు కేసీఆర్ గారు? ఒక స్టేట్మెంట్ కూడా ఎందుకు ఇవ్వలేదు? అట్లీస్ట్ ఒక ప్రకటన ఇవ్వచ్చు కదా. ఇప్పుడు వాళ్ళ సోషల్ మీడియా చేశారేమో కాదు నేను వెళ్ళకపోయినా మా వాళ్ళు గెలిపిస్తారని అది అహంకారం రాలేదు కాబట్టి అది అహంకారం సార్ అది అహంకారం అంటారు. మా ముఖ్యమంత్రి గారు నేను అన్న దాంట్లో కూడా చెప్పా కదా అది అహంకారం అనుకుంటారు. ఎందుకంటే మీరు జూబ్లీస్ ఎలక్షన్స్ లో శ్రీధర్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఏ రోజు కూడా క్యాండిడేట్ ని చూసి ఓటేయమనిలే. కేసీఆర్ గారిని, కేటీఆర్ ని, మమ్మల్ని చూసి ఓటేయండి అని అడిగారు. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? ఒక బడుగు బలహీన వర్గాల క్యాండిడేట్ ని ముందర అన్నారు, మీరు గెలవండి, ప్రతి డివిజన్ పోయిండు, నేను చేసిన పనులన్నీ కూడా మీకు నచ్చితే ఓట్లేయమన్నాడు. ఓట్లేసి శ్రీధర్ రెడ్డి గారు డెఫినెట్ గా అది ఒక ఇండికేషన్. కేసీఆర్ గారు నిన్న వచ్చి మాట్లాడిన పరిస్థితి రాజకీయాల్లో ఇక మార్పులు వస్తున్నాయి అనడానికి ఇది ఒక ఇండికేషన్. అంటే మై ఒపీనియన్, ఐ డోంట్ నో వాట్ ఆయన ఎందుకు వచ్చారని, కానీ ఆయన మాట్లాడిన తీరు కానీ ఆ లాంగ్వేజ్ కానీ హెల్త్ కానీ ఇవన్నీ ఒక ఇండికేషన్ అనేది ఒకటి అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి పేరు ఎత్తకుండా నేను చెప్పా కదా, వెటకారంతో అహంకారంతో మాట్లాడిన మాటలు రెండు కొట్టొచ్చిన కనపడినాయి. అయితే ఇంత మాట్లాడి అసెంబ్లీకి నేను కూడా వస్తా, జనక్షేత్రంలోకి వస్తా అన్నారు, కానీ అసెంబ్లీ విషయం ఎందుకు మాట్లాడలేదు అనేది ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు మాట్లాడిన అన్ని అంశాలు పక్కన పెట్టి మనం వేరే వేరే భాషను చెప్పినాం అనుకోండి, అంటే ఎవరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ఎంచి ఇది వెటకారం అని, అది అహంకారం అని, ఇది ఆత్మవిశ్వాసం అని మనందరం మానసిక నిపుణులు అయిపోయాం. బ్రహ్మాండండి, మానసిక నిపుణులు సర్టిఫైయింగ్ హెల్త్ బ్రహ్మాండం సూపర్ ఫిట్ లో ఉన్నారని చెప్పి అది కనపడడానికి మనం అహంకారం అనగానే కాళీనివాసం వస్తుంది. ఎక్కడ కాళీనివాసన. నేను ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏం డైవర్ట్ చేసినా నేను డైవర్ట్ కాను. నేనేమంటున్నా, ఎండ్ ఆఫ్ ద డే తెలంగాణ రాష్ట్ర ప్రజల పట్ల కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి ఉన్న బాధ్యత లేకపోతే తపన, దానికి సంబంధించి ప్రధానమైన అంశాలు అయితే మాట్లాడినరో వాటి గురించే మాట్లాడుకుంటుందంటే ఇంకా అర్థమైన చర్చ వస్తుంది అనేది నా ఉద్దేశం. అయితే మీరు అన్న ఒక మాట చెప్పారు, పాలమూరు రంగారెడ్డి నుంచి మేము వచ్చాము అని చెప్పేసి. ఖచ్చితంగా సాగునీటి ప్రాజెక్టులు అనేది తెలంగాణ ఉద్యమంలో, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 9 సంవత్సరాల పరిపాలనలో ప్రధానమైన అంశము. వారు ఒక 2 సంవత్సరాలు చాలా క్లియర్గా చెప్పారు, నిన్న మీటింగ్లో అందరం ఉన్నాం కదా, వాళ్లకు సమయం ఇచ్చినాం పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని గాడిలో పెట్టుకోవడానికి, ప్రభుత్వం ప్రాధాన్యాలు ఎంచుకోవడానికి, ఓ కార్యాచరణ చేపట్టుకోవడానికి, కొన్ని ఫలితాలు చూపించడానికి. కానీ 2 సంవత్సరాల పరిపాలన తర్వాత చూసిన తర్వాత కూడా ఆ దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పయనించట్లేదు. ఎంతసేపటికి స్వంత ప్రయోజనాలు లేకపోతే పద్ధతి లేకుండా గవర్నమెంట్ పోతుందనే విషయం చెప్తూ, దాంట్లో ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి అంటే నీళ్లు ఎలొకేషన్ అనేది ఒక వ్యూహం ప్రకారం తెచ్చుకోవాలి. పాలమూరు రంగారెడ్డి వచ్చినప్పుడు 90 టీఎంసీలు నేను దఖలుపరిచినప్పుడు 45 టీఎంసీలు ఎట్లా రావాలి అంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మైనర్ ఇరిగేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు లేకపోతే మా చెరువులు ఇవన్నీ చూస్తే ఒక 45 టీఎంసీలు. అదనంగా పోలవరం వాళ్ళు తీసుకున్నారు కాబట్టి అక్కడ వచ్చినటువంటి అలొకేషన్ 45 కాబట్టి 90 టీఎంసీ అక్కడ దఖలుపరిచినాము. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిపిఆర్ వాపస్ వస్తే కూడా పట్టించుకోకుండా 40 టీఎంసీలైనా పర్వాలేదనే పద్ధతిలో ముందుకు పోతున్నారు. ఇది ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెజారిటీ పార్ట్ ఆఫ్ ది నల్గొండకు నష్టం జరుగుతుంది. ప్రాజెక్ట్ని 95% పూర్తి చేసిన తర్వాత మిగతా 5% పూర్తి చేయకుండా మీనం మేషం లెక్క పెడుతున్నారనే విషయాన్ని చెబుతూ 6 రిజర్వాయర్లలో కూడా నార్లాపూర్ 95% అయిపోయింది, ఫస్ట్ ఫేజ్ రన్ చేసినాము. 2 టీఎంసీస్ ఆ రోజు వచ్చినాయి, 4 టీఎంసీలు వాళ్ళ చెరువులు రిజర్వాయర్లు ఉన్నాయి. మిగతా కంప్లీట్ చేయాల్సినవి చేయకుండా అనవసర రాజకీయాలు చేస్తున్నారు. ప్రభుత్వం కేంద్రంతో సఖ్యత పేరుతోటి నోరు మూసుకుంటున్నారనే విషయాన్ని చెప్పినాం. ఇది అల్టిమేట్లీ నిన్న వారి యొక్క ప్రెస్ మీట్ యొక్క అంశం అది. ఆ తర్వాత మిగతా కొన్ని విషయాలు మాట్లాడినారు. మేబీ మీరు అన్నట్లు ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడినారు, లేదా ఐటీ ఎక్స్పోర్ట్స్ మేము ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు పరిస్థితి ఎట్లున్నాయో చెప్పారు. ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడినారు. ఖచ్చితంగా రాష్ట్రాన్ని 9 సంవత్సరాలు నడిపినటువంటి యొక్క ముఖ్యమంత్రిగా
గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం, వారికి ఉండే బాధ్యత ఈ రాష్ట్రంలో ఉందండి. 37.5% ఆయనకు ఉన్నంత అనుభవం ఎవరికి లేదు, ఆయనకు ఉండాల్సినంత బాధ్యత ఎవరికి లేదు. Absolutely. No, కాబట్టి yes, that is that is for sure. నిన్న వారు అడిగినటువంటి అంశాల్లో ఉన్న ప్రశ్నలకు స్పష్టత కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలి. అందుకని వాళ్ళ ఫస్ట్ లైన్ మంత్రులు రేవంత్ రెడ్డి సమాధానాలు ఉన్నాయా, సరే సంతృప్తి చెందామా లేదా పక్కన పెడితే ఒక విషయం కాంగ్రెస్ ని వాళ్ళ నేను చెప్పాల్సింది ఏంటంటే, నిన్న వెంబడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు, ఇవ్వలేకపోయినరు. చిట్ చాట్ పేరుతోటి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రయత్నం చేసిండ్రు, అదైపోయింది. మధ్యాహ్నం పొన్నం ప్రభాకర్ గారు, వాకిటి శ్రీహరి గారు, ఇక చాలా మంది మంత్రులు పోలోమని వచ్చి గాంధీ భవన్ లో కూర్చొని చెప్పే ప్రయత్నం చేసిండ్రు. అంత మాత్రం జూపల్లి కృష్ణారావు గారు. కాకపోతే ఎవరు కూడా ఎందుకు పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయలేదు అనే విషయానికి స్పష్టత ఇవ్వలేదు. ఈ విషయం నేను చాలా క్లియర్ చెప్తా ఉన్నా. అట్లీస్ట్ ఇప్పుడు నేనేం చెప్తున్నా, డిపిఆర్ వెనుకకు పోతే మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2023 మార్చిలో డిపిఆర్ వెనక్కి వస్తే 3 రోజుల్లో మళ్ళీ దాన్ని వెనుక పంపించి పూర్తి సమాచారంతో 6 అనుమతులు తీసుకొచ్చినామన్న విషయాన్ని కేసీఆర్ గారు చెప్పారు. ఐ కెన్ ఈవెన్ నేమ్ దోస్ పర్యావరణ అనుమతి నుంచి మొదలుపెట్టి అదర్ అనుమతులు. ఈ ప్రభుత్వం ఎందుకు సాధించలేకపోయింది? 6-7 తీసుకొచ్చినారు. వన్స్ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఇట్ ఈస్ ఆల్మోస్ట్ డన్. ఎందుకు చేయలేకపోయినారు అనేది ఒకటి. రెండవది, ముఖ్యమంత్రి గారికి తర్వాత సాగునీటి శాఖ మంత్రి గారికి నీళ్ల అలొకేషన్ విషయంలో స్పష్టత కనబడట్లేదు అనే విషయాన్ని కూడా మేము చెప్పినాం. మళ్ళీ నిన్న బండెత్తే ప్రయత్నం చేసినారు. 299, 512 మన 911 ఆ విషయంలో చాలా క్లియర్గా ఇప్పుడు 10 సార్లు చెప్పినాం. ఐ రిక్వెస్ట్ కాంగ్రెస్ యువర్ ఇన్ ద గవర్నమెంట్, యూ షుడ్ లెర్న్ దిస్. ఆ రోజు అది పర్మనెంట్ అలొకేషన్ కింద తీసుకోలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ప్రాధాన్యంగా ఉండింది. ఆ తర్వాత గొడవ చేస్తేనే సెక్షన్ 3 కింద గజేంద్ర సింగ్ షెకావత్ చెప్తే కోర్టు కేసు వెనక తీసుకొని ఇదంతా చెప్పిన తర్వాత కూడా ఒకటి నా ఫైనల్ తీస్తుంది ఏంటంటే, కేసీఆర్ గారు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పడాన్ని ప్రాధాన్యత తీసుకుంటారా, ఉల్టా మా మీద బండెత్తేనైకే డెఫినెట్ గా కేసీఆర్ గారు లేవనెత్తిన అంశాలు, ప్రశ్నలు, లేకపోతే విమర్శలు ఏవైతున్నాయో, ఆరోపణలు కూడా ఏవైతున్నాయో వాటన్నిటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాల్సిందే. ఎందుకంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ సాధకుడు, ప్రస్తుత ప్రభుత్వ రాష్ట్ర ప్రతిపక్ష నేత, రైట్? ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిందే. ఇందులో శశబిషలకు తావులేదు, రెండో ఆలోచన కూడా లేదు, ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు. చెప్పకపోతే వాళ్ళదే తప్పు అవుతుంది. అదే వాళ్ళ ఇష్టం అండి. తప్పవుద్దని మనం కాదండి, తప్పవుద్దని మనం చెప్తాం కానీ, తప్పవుద్దని మనం చెప్తాం కానీ నువ్వు చేయకపోతే తప్పవుద్ది చేయి అని మనం చెప్పాం కదా. మనం చెప్పలేము అట్లా, ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి. ప్రతి వాళ్ళకి రెస్పాండ్ కావాలంటే నేను ఒక రోజంతా పెట్టాలి. ఒకటే పాయింట్ ఆయన ఏం చెప్పినంటే, చాలా విషయాలు చెప్పాను, అన్ని చెప్పాను. ఆయన ఏం చెప్పినంటే, మా ప్రభుత్వం వచ్చినప్పుడు మొన్న 3,87,000 రూపాయలు రాష్ట్రంలో తలసరి ఆదాయం ఉందని ఏదో కేంద్ర సంస్థ. సరే, అవన్నీ చాలా లెక్కలు ఉంటాయండి. ఆ లెక్కలకి సింగిల్ పాయింట్ ప్లీజ్, నేను మీకే వేడికలు వచ్చింది అంటున్నా. సరే, వస్తాయి. ఇక్కడ వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉన్నాయేమో, మరి కొన్ని లెక్కలకి ఏం చేయలేదు, ఏవో వస్తా ఉంటాయి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు దాని పేరు తెలంగాణ భవన్ అయినా కూడా అది బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్. అబ్సల్యూట్లీ రైట్, అది ఒప్పుకుంటారు కదా. సరే, అది తెలంగాణ తెచ్చిన పార్టీగా దానికి ఆ పేరు పెట్టుకున్నారు, సంతోషం. ఇట్ డిజర్వ్స్. పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నలు అడిగిన దానికి, చట్టసభ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు హోదాలో నిలబడి మిస్టర్ సీఎం అని గట్టిగా అడిగిన దానికి ఆస్మాన్ జమీన్ తేడా ఉంటుంది. రైట్, ఆస్మాన్ జమీన్ తేడా ఉంటుందని మనందరికంటే ఆయనకు బాగా తెలుసు. ఎవరికి? కేసీఆర్ గారు. ఏ అసెంబ్లీలోనైతే చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి భూమి మీద లేడని చెప్పిన అసెంబ్లీ ఉందో, ఆ అసెంబ్లీలో మాట్లాడితే దానికి బ్రహ్మాండమైన శాంచిటీ వస్తుంది. చచ్చినట్టు ముఖ్యమంత్రి, ఇప్పుడు అంటున్నా నేను పదం, చచ్చినట్టు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. అది ఎందుకు కేసీఆర్ గారు నేను వస్తా అసెంబ్లీకని కానీ, లేదు నేను ఈ కారణంతో రావట్లేదని కానీ ఎందుకు చెప్పలేకపోతున్నారు, ఎందుకు ఆయనకి ఇష్టం లేదు అనేది కూడా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి దగ్గర నేర్చుకున్నాడేమో అనుకున్నా, కానీ కేసీఆర్ గారి దగ్గర నేర్చుకున్నట్టున్నాడు. నిన్నటి స్టేట్మెంట్ చూస్తే కేసీఆర్ గారిది
ఫోర్త్ సిటీ తొక్కలో సిటీ అన్నాడు. నాకు అసలు ఐ జస్ట్ కుడెంట్ అండర్స్టాండ్ దట్ వర్డ్ కదా. అనకూడదు కదా, దాంట్లో తప్పులు ఉంటే విమర్శలు ఏవో మిగతా ఎట్లా విమర్శించారో అట్లా ఎత్తి చూపొచ్చు. జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏం చేస్తున్నాడు, ఏపీలో ఎవడన్నా ఉంటే నేను వచ్చినాక చూస్తా మీ సంగతి అందరినీ లోపలేస్తా ఇన్వెస్టర్స్ అందరిని బెదిరిస్తున్నాడు కదా. ఈయన ఇండైరెక్ట్ గా అదే కదా, ఫోర్త్ సిటీ తొక్కలో సిటీ అంటే ఇండైరెక్ట్ గా అదే కదా, బెదిరించినట్టు వ్యతిరేకించినట్టే కదా. అంటే ఇది ఏ రకమైన, ఇప్పుడు జగన్ అంటే పోనీ ఇమ్మెచ్యూర్డ్ పొలిటీషియన్ అనుకోవచ్చు, బట్ హీఈస్ నాట్ ఇమ్మెచ్యూర్డ్, హీఈస్ వెరీ మచ్ మెచ్యూర్డ్ అండ్ చాలా అనుభవం కలిగిన. అంటే ఆ టైప్ ఆఫ్ దీని. ఇంకొకటి కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటే తెలంగాణకు పట్టిన శని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు అంటే అప్పుడు తెలుగు రాష్ట్రం, తెలుగు భాషా ప్రాతిపదికన మొదటిగా ఆనాడు ఏర్పాటే తెలంగాణకు శని అన్నారు. సరే, తెలంగాణకు శని ఏపీ అనేది కొత్త పదమే, దాని గురించి మనం వరి అవసరంలా, దాని గురించి ఎవరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు బాధపడిన అవసరం. కేసీఆర్ గారికి అది ఊత పదం అంటారు. నేను దాని మీద పెద్దగా సీరియస్గా తీసుకోవట్లేదు, ఎందుకంటే మా నాయకుడికి అది అలవాటు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే తెలంగాణకు శని అంటే అసలు ఈ రాష్ట్రం ఏర్పడకుండా మద్రాసు దాని ఏమంటారు ప్రెసిడెంట్ ప్రావిన్స్ లో ఉండాల్సింది ఆంధ్ర అటు పోతుంది అనేదా కేసీఆర్ గారి ఉద్దేశం ఈనాటికి కూడా. హైదరాబాద్ ఏ రకమైన యాటిట్యూడ్, ఏ రకమైన భావజాలం అండి? భావజాలం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సాధించాల్సినంత అభివృద్ధి చూపించాల్సిన వ్యక్తి కేసీఆర్. అంతే, 10 సంవత్సరాల పాటు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. కేసీఆర్ తను తీసుకునే నిర్ణయాలు అవన్నీ కూడా మొత్తం అంటే ప్రజా ఆమోదం పొంది ఉన్నట్టయితే, అంటే రెండోసారి కూడా గెలిచాడు కదా, గెలిచినప్పుడు మూడోసారి కూడా ఆయనే అని అనుకున్నారు కదా అందరూ. అంతే కదా, ప్రజలు మరి మూడోసారి ఎందుకు రాలేదు? ఒక జ్యోతి లాగానో లేకపోతే కంటిన్యూస్ గా ఆయనే ఉండాలి. ఎందుకు రాలేదు? కంటిన్యూస్ గా కేసీఆర్ ఉండాలి, మూడోసారి ఎందుకు కాలేదు అనేది. అంటే తెలంగాణ ప్రజలకి ఈయన ఏమీ చేయట్లేదు అనేది అర్థమైందా అనేది ప్రధానమైన పాయింట్. అంటే కేసీఆర్ ఏం చేశాడు ఏంటి అనేది మొత్తం మీకన్నా నాకన్నా రోహన్ కన్నా మొత్తం కవిత బాగా చెప్తూ ఉన్నది. ఎందుకంటే మనం అంత ఎఫెక్టివ్ గా చెప్పలేకపోతున్నాం. అంటే కూతురు ఎందుకంటే చాలా ఎఫెక్టివ్ గా చెప్తుంది. ఆఖరికి కూకట్పల్లి ఎమ్మెల్యే ఏం చేశాడో కూడా చెప్తూ ఉంటే, మరి మీకు అంత లివరేజ్ ఎట్లా వచ్చింది, వీళ్ళందరికీ ఎట్లా వచ్చింది? ఇది ప్రధానమైన సమస్య. ఈ ఎజెండా నుంచి తప్పించటానికి ఈ ఆంధ్ర వాళ్ళు మద్రాసు ప్రావిన్స్ లో ఉంటే పెడవలేదు, తెలంగాణ నైజాం స్టేట్ గా ఉంటే బాగుంటుంది. పాయింట్ ఏంటంటే, ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గా విడిపోయినాయి. ఓకే, ఇద్దరి మధ్య గొడవలు ఉంటే ఆంధ్రలో మనం ఎప్పుడు ఇది చేస్తున్నారు అని ఆంధ్ర వాళ్ళని విమర్శిస్తారు కేసీఆర్ గారు. ఓకే, కొన్ని విషయాలు ఉంటే ఉండవచ్చు, ఆటిల్ జోలు కాదు. అసలు ఈ తెలుగు భాషా ప్రాతిపదికన రాష్ట్రం ఏర్పాటే దరిద్రం అని మాట్లాడాలి అంటే ఏంటి? ఒక్క నిమిషం, అసలు ఇది తెలుగు జాతి రాష్ట్రంగా ఏర్పడమే ఒక దరిద్రమా? విడిపోయారు, చాలా భాషా ప్రాతిపదిక ఏర్పడినా కూడా విడిపోయినాయి, అది వేరే చిన్న రాష్ట్రాలుగా అయినాయి. కానీ అసలు మద్రాసు ప్రావిన్స్ నుంచి బయటికి రావడమే ఇది అని అంటే, ఇప్పుడు మద్రాసు ప్రావిన్స్ ఆంధ్ర తీసుకొచ్చి తెలంగాణతో కలిపేటప్పుడే చాలా అగ్రిమెంట్లు అయినాయి. అవును, అన్ని ఆ అగ్రిమెంట్ల ప్రకారమే స్టేట్ ఫామ్ అయింది. దాని తర్వాత ఉద్యమాలు వచ్చినాయి, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చింది, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం వచ్చింది. వచ్చినప్పుడు కొంచెం ముల్కీ మీద ఉద్యమం వచ్చింది. ఇవన్నీ అంటే ఇటువంటివన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు తాజాగా మనం అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనం చూపించాల్సిన ఫలితం చూపించక పాతది అంటే తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్నా ముందు ఆ సిచ్యుయేషన్ ని తెర మీదకి తీసుకురావటం అంటే అది ఊరికే మనం చెప్పుకోవటానికి పేపర్లో రాసుకోవటానికి తప్ప ప్రాక్టికల్ గా ఇప్పుడున్న జనరేషన్ కి అవన్నీ చెప్పినా అర్థం కాదు. ఇప్పుడు ఎట్లా సౌండింగ్ ఎట్లా వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడటం ఇదంతా దౌర్భాగ్యం అన్నట్టు వస్తున్నది. అంటే ఇప్పుడున్న జనరేషన్ ఏమనుకుంటారంటే తెలంగాణ విడిపోవడమే దెబ్బ అయిపోయింది నెగిటివ్. ఎగ్జాక్ట్లీ కేసీఆర్ గారు ఎందుకు క్యాచ్ చేయలేకపోతే అది ఆయన
ఇట్ ఈస్ ఏ స్ట్రాటజికల్ మిస్టేక్. మీరు ఇందాక నుంచి మీరు ఇంట్రో చెబుతున్న దగ్గర నుంచి నేను గమనిస్తూ ఉన్నా. ఆయన ఫిజికల్ గా ట్రాప్ లో పడ్డానా? మీరు టాప్ లో పడ్డారు. మీరు ఆయన ఫిజికల్ గా ఫిట్ ఉన్నాడు అని మీరు చెప్తూనే ఉన్నారు. నేను ఫిట్ ఉన్నాడు. నేను Physical గా ఎందుకు fit. ఆ మాట చెప్తున్నానంటే, హరీష్ రావు గారి తండ్రి గారు చనిపోయిన రోజు యువర్ దేర్ రైట్. నేను వెళ్ళినప్పుడు మీరున్నారు, మనం దాదాపు 2 hours ఉన్నాం. కేసీఆర్ గారు వచ్చేదాకా ఉన్నాం. ఆ రోజు ఆయన ఉన్న కండిషన్ కి ఈ రోజు నేను చూసిన దానికి there was lot of development health. సార్, మరి నేను ఆయన అంటే ఆరోగ్యంగా ఉండాలనుకుంటాను. నేను ఆయన ఉండాలండి. ఆయన ఆరోగ్యంగా ఉండాలి. మాట్లాడాలి. నేను ఆయన హెల్త్ ఫిజికల్ కండిషన్ దాంట్లోకి నేను పోను, కానీ ఆయనకి మాత్రం సమాచార లోపం చాలా ఉన్నది. సమాచార లోపం వల్లే ఆయనకి ఈ ఫ్యూచర్ సిటీ గురించి తెలియదు. బహుశా సిటీ నుంచి ఫామ్ హౌస్ కి వెళ్ళడం లేట్ అవుతుంది. చాలా సమాచారం లోపం. ఒక్క నిమిషం మాట్లాడినా మాట్లాడండి. ఆయన ఏంటి అంటే ఆయన అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది. అంటే ఈ పాయింట్ చెప్పటం నాకు కొంచెం సాహసమే అవుతుంది. అవును, కేసీఆర్ అప్డేట్ అవడం ఏంటి అని. కేసీఆర్ అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కొత్తగా మారుతున్నది, మొత్తం ట్రెండ్ అంతా మారుతూ ఉన్నది. ఈ మారుతున్న కాలానికి అనుగుణంగా మాట్లాడుతున్నది కవిత మాట్లాడుతున్నది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్ ఎట్లా ఉన్నది ఏంటి అనేది. ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ చెప్పారు. మీరు చెప్పిన పాయింట్లో ఆయన ఫిజికల్ ఫిట్నెస్తో పాటు ఆయన యాటిట్యూడ్ చూపించటం అనేది అది ఇంకా తగ్గలేదు అనేది తగ్గలేదు. మీ అబ్జర్వేషన్ కూడా, అది మొత్తం ప్రజలందరి అబ్జర్వేషన్ కూడా అదే. ఆ యాటిట్యూడ్ వల్లే కదా ఇంత డ్యామేజ్ జరిగింది. 3వ సారి ఎలక్ట్ కావాల్సిన కేసీఆర్ కి కరెక్ట్. యాటిట్యూడ్ లోపం వల్ల ఇట్లా జరిగింది. అది మీకు నచ్చదు. అది మీకు ఒక నిమిషం. ఇప్పుడు ఒకటి, తెలంగాణ రాష్ట్రం అంటే తెలంగాణ రాజేష్ గారు సారీ కొంచెం తెలంగాణ ప్రజల సమస్యలంటే తెలంగాణ రాష్ట్రం కోసం సుదీర్ఘకాలం పోరాటం చేసి ఒక పార్టీ పెట్టి పోరాటం చేసి తెలంగాణ తెచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యి తెలంగాణ అందరం కలిసి తీసుకొచ్చింది కాదు. ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు నేను సావధానంగా విన్నప్పుడు మీరు అంతే సావధానంగా అఫ్ కోర్స్. కానీ వారు మాట్లాడినప్పుడు అయితే ఒక నాయకుడు ఒక లక్ష్యంతో పనిచేసి తీసుకొచ్చిన తర్వాత, రాష్ట్రం వచ్చిన తర్వాత, రాష్ట్రం గురించి చర్చ పెట్టాలంటే సత్యమూర్తి గారు లాంటి వాళ్ళు వస్తే మాట్లాడదాం, నో ప్రాబ్లం. గంట సేపు పెట్టండి, 2 గంటల 10 గంటలు పెట్టండి. కానీ నిన్న మాట్లాడిన కాంటెక్స్ట్లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటులో ఎందుకు మరి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు పూర్తి స్థాయిలో సక్సెస్ అయితే తెలంగాణ ఉద్యమం వచ్చింది? నాకు ఎన్ని కాదండి, నాకు ఒకటే అర్థమైంది. కావద్దండి, తెలుగు భాష ప్రభుత్వ రాష్ట్రం ఏర్పాటు అవ్వకుండా మద్రాస్ ప్రావిన్స్ లోనే ఉంటే బాగుంటుంది మాటలో నాకు అర్థమైంది. మీకు అర్థమైంది అది కాదా? అది కాదా? కాదండి, మీరు చెప్పండి అది కాదు అని. నేను ఒక విషయం చెప్తాను. అది కాదని చెప్పండి. అన్ని చాలా ఉన్నాయండి. అవన్నీ కూడా గొంతు పెంచి పూర్తిగా అందుకని మిమ్మల్ని అదే అడుగుతున్నా. ఆయన ఉద్దేశం అది కాదని మీరు ఒక మాట అనండి, నేను సైలెంట్. ఏమంటున్నా, మీరు అనుకున్న భాష్యం మీరు చెప్పుకొని దానికి ఓ ప్రశ్న ఆయనకి వేస్తే ఆయన తెలంగాణ వాళ్ళ సమస్యల గురించి మా కేసీఆర్ గారు మాట్లాడి రాష్ట్రం, అందుకని నేను అన్నింటి మాట్లాడమని చెప్తాను, కంటిన్యూస్ మాట్లాడి. అలా మొత్తం ఆంధ్రప్రదేశ్ అనేది పూర్తి స్థాయి సఫల ప్రయోగం అయి ఉంటే తెలంగాణ ఉద్యమం రాదు, తెలంగాణ రాష్ట్రం రాదు. ఆ విషయం అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది. పాయింట్ నెంబర్ 1, 1200 మంది అట్లా అనుకుంటే అరే ఆగండి సార్, నేను చెప్పేదంతా మాట్లాడినంతసేపు మాట విని ఉందంటే మొత్తం నేను మాట్లాడేదంతా మీరు నేను చాలా ఎవరు అక్కడ ఆయన మీరు మొత్తం మీరు కూడా మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేస్తున్నదే ఏమని చెప్పినా మీకు మీరు అట్లా మాట్లాడితే నేను చేయలేదు. చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క సమస్యల గురించి మాట్లాడితే మీరు డైవర్ట్ చేసి కవిత గారి గురించి మాట్లాడాల్సినటువంటి ఖచ్చితంగా చులకన భావం అంటే ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకు అంటే కరుస్తానంటే ఎందుకు ఎందుకంటే చులకన భావం కవిత గారు మీరు మాట్లాడతారా అండి? కవిత గారు అహంకారం మీ మాటలలో సరే ఎవరు కవిత గారు కొన్ని విషయాలు చెప్తే మేము మాట్లాడింది
పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడితే No. మా నాయకుడు వచ్చారు. No, no, I'm no. sorry అండి. పాలమూరు గురించే మాట్లాడాలి. రైతు మాట్లాడుతుంది, పాలమూరు గురించే మాట్లాడలేదు. రైతు మాట్లాడేటప్పుడు మేము సమాధానం చెప్తాం, అది కాదు విషయం. ఎక్కడ అసలు చెప్పడానికే మీకు ఎవరికీ సాహసం తెలంగాణ లేదు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వచ్చి కూర్చొని మాట్లాడి తెలంగాణ ప్రాజెక్టుల గురించి మాట్లాడితే ఏం మాట్లాడారండి? మీ చూడండి. ప్రాజెక్టుల గురించి మాట్లాడలేదు. ఏం మాట్లాడారు? అవకాశం ఏంటి? ప్రాజెక్ట్ ప్రాజెక్టుల గురించి మాట్లాడలేదు. ప్రాజెక్టుల గురించి మాట్లాడలేదు. ఎక్స్పెక్ట్ చేసిన మీరు కేసీఆర్ మాట్లాడింది. సత్యమూర్తి గారు తప్పు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపినప్పుడు ఎన్ని ఒప్పందాలు జరిగినాయి? తెలంగాణ ఇష్యూ గురించి మాట్లాడాను. ఆ రోజు తెలంగాణ నేనేమనాలి? మీరే కాదు కదా. మరి అది మీరు ఆయన ఎవరు మాట్లాడుతూ అనేది అదే దెబ్బ కొట్టింది. అదే దెబ్బ కొట్టింది. You please realize, Mr. Sridhar అంటే ఒకసారి ప్రజలు You people have to realize. Please. అధికారం వేరు, ఆత్మగౌరవం వేరు. ఆత్మగౌరవం అట్లా అంటే ఆత్మగౌరవం నేను మీకు ముందే చెప్పాను, వీ హావ్ టు ఫోకస్ ఆన్ ది ఇష్యూస్. లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పడము, స్పష్టత రావడం అనేది చూస్తామా? అంటే మీరు ఇంకొకరు ఎవరో మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడితే ఇట్లా అయింది మీరు అనుకుంటే రాష్ట్రాల గురించి కేసీఆర్ చెప్పారు కదా. ఒక్క నిమిషం. మద్రాస్ ప్రాజెక్ట్ గురించి కేసీఆర్ తీసుకొచ్చింది. భాష చాలా మాట్లాడారు కదా మీరు. లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం మాత్రమే చెప్పాలి, ఇంకేమీ మాట్లాడొద్దు అని అంటే ఆయన లేవనెత్తిన ప్రశ్నలతో పాటు ఆయన మాట్లాడిన చాలా అంశాలు ఉన్నాయి, ఆయన మాట్లాడని చాలా అంశాలు కూడా ఉన్నాయి. సార్ మేము ఒక మాట ఎందుకు ముఖ్యమంత్రి గారు ఫ్యూచర్ సిటీ అంటే తొక్కల సిటీ అని ఎట్లా మాట్లాడతారు సార్? నేను చెప్పనా? అది అహంకారం కాదా? నేను చెప్పనా? చెబుతున్నా సమాధానం చెప్పవసరం లేదు. క్వశ్చన్ ఇచ్చిన సమాధానం చెప్పాలి కదా. ఫ్యూచర్ సిటీ అనేదాన్ని ఒక తొక్కలో సిటీగా అట్లా ఏ కరివేపాకులాగా తీసి పడేస్తే అవతల వాడు కూడా తక్కువడేం కాదు, మనల్ని అట్టాయి తీసేస్తే అదే కదా దరిద్రం. రాజకీయాలకు పట్టిన దౌర్భాగ్యమే అది. నన్ను నువ్వు తీసే, నిన్ను నేను తీసేస్తా. అంతేగాని ప్రజల అవసరాలు, ప్రజల మనోభావాలు ఎవరికి పట్టారు? రైట్. రాజేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే ఇన్వెస్టర్లను బెదిరిస్తున్నాడో, మళ్ళీ మేము వచ్చాక మీ సంగతి చూస్తే ఒక్కొక్కరిని జైలు వేస్తాం అంటున్నాడో, ఇప్పుడు ఫోర్త్ సిటీ తొక్కలో సిటీ అని కేసీఆర్ గారు అన్నది కూడా జగన్మోహన్ రెడ్డి స్టైల్లోనే ఉంటది కదా. ఇక సమ్మిట్లోకి వచ్చి ఎవరు సంతకాలు పెట్టారు, వంటోళ్ళు, అది తర్వాత మాట్లాడదాం. ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఏమనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి పరకాయ ప్రవేశం చేసినట్టు అనిపించలా? సార్ వికే గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి నమస్కారం. కేసీఆర్ గారిని చాలా రోజుల తర్వాత చూడడం చాలా ఆనందంగా అనిపించిందండి. అంటే మాలాంటి కొత్త తరం రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళకి అలాంటి పెద్దలు వాళ్ళు మాట్లాడే విధానం కానీ, వాళ్ళు కౌంటర్ చేసే విధానం కానీ వాళ్ళని చూసి చాలా నేర్చుకుంటాం మేము. అయితే ఆయన ఎన్ని రోజులు రాకపోవడం, అంటే రాజకీయంలో ఎక్కువ రోజులు బయట కనిపించకపోతే ప్రజలు ఖచ్చితంగా మర్చిపోతారండి. ఆల్రెడీ మాలాంటి వాళ్ళు చాలా మంది కేసీఆర్ గారు ఇప్పుడు బీఆర్ఎస్ అంటే మాకు కేటీఆర్ గారు గుర్తున్నారు కానీ కేసీఆర్ గారు గుర్తులేరు. మళ్ళీ చాలా కాలానికి ఆయన కంబ్యాక్ ఇవ్వటం చాలా సంతోషం. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు జగన్ గారిలో ఉన్న లక్షణాలు కేసీఆర్ గారిలోను, కేసీఆర్ గారిలో ఉన్న లక్షణాలు జగన్ గారిలోనూ కొన్ని కనిపిస్తున్నాయండి. ఏంటంటే ఒకటి, మీరు అన్నట్టు ఇన్వెస్టర్లను ఇక్కడ మా జగన్మోహన్ రెడ్డి గారు అయితే మహా భయంకరంగా బెదిరిస్తున్నాడు. అంటే మన రాష్ట్రం పరువు మనమే తీసేసుకోవటం, మన రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెడుతున్న పారిశ్రామికవేత్తల్ని మనమే చులకం చేసుకుని మాట్లాడటం, అది కేవలం అధికారం కోసమో లేకపోతే పదవుల కోసం. ఇది చాలా దురదృష్టకరం అండి. అయితే ఈయన కేసీఆర్ గారు కూడా ఇన్ని సంవత్సరాలు, దాదాపు 2 సంవత్సరాలు ఆయన అసెంబ్లీకి వెళ్ళకపోవటం, అలాగే ఇక్కడ మా జగన్ గారు కూడా అసెంబ్లీకి రారు. అంటే వీళ్ళని నమ్మి, నాయకులుగా నమ్మి వాళ్ళను ఓటేసిన ప్రజానికి ఉన్నారండి. ఆ ప్రజల కోసం, వాళ్ళ హక్కుల కోసం, లేదా వాళ్ళకి కావాల్సిన, వాళ్ళకి జరుగుతున్న అన్యాయాల కోసం మాట్లాడడానికి వీళ్ళు ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్లాల్సి ఉండే. కానీ వీళ్ళు అసెంబ్లీకి కేవలం పర్సనల్ కారణాలతో, ఎందుకంటే కేసీఆర్ గారు అంటే నాకు నిజంగానే అభిమానం అండి. ఎందుకంటే మా యువ నాయకులు లోకేష్ గారు కేటీఆర్ అన్న అనే ఆయన్ని ఉచ్చరిస్తారు, రేవంత్ అన్న అని ఈయన్ని ఉచ్చరిస్తారు. కాబట్టి ఆ రాష్ట్రంలో నాయకులతో కానీ, ఆ రాష్ట్రంలో ప్రజలతో కానీ మా మనసుకి ఎప్పుడు కూడా ఒక అనుబంధం పెనవేసుకునే ఉంటుంది. కానీ కేసీఆర్ గారు ఎప్పుడు మాట్లాడినా
ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రంలోని విధానాల కోసం ఆయన చులకనగా మాట్లాడడం నిజంగా మాలాంటి వాళ్ళు చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఏంటి కారణం ఏంటో మాకు తెలియదు, కానీ ఇక్కడ ఈ సందర్భం చూసినప్పుడు మాత్రం నాకు అనిపించిందండి, కేసీఆర్ గారిలో అహంకారం ఉంటుంది, దొర అహంకారం అని, ఆ దొర కుండే అహంకారం ఉంటుందని ఆ వారి ప్రత్యర్థులు విమర్శించడం కూడా విన్నాం మేము. ఇక్కడ ఈయన మాట్లాడిన దాంట్లో మాత్రం ఖచ్చితంగా అది ధ్వనించిందండి. ఎందుకంటే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని వారి పేరును కూడా ప్రస్తావించకపోవటం, అసెంబ్లీకి వెళ్ళకపోవడం, అసెంబ్లీకి వెళ్తే ఒకవేళ అక్కడన్న ముఖ్యమంత్రి గారిని మరి గౌరవించి మాట్లాడాల్సి వస్తుందనో మరోటో ఈ కారణాల వల్ల ఆయన అక్కడ వెళ్ళడు. ఇక్కడ మా జగన్మోహన్ రెడ్డి అయితే అసెంబ్లీకి రావడానికి భయపడతారు. ఎందుకంటే ఆయన గతంలో చేసిన ఏమైనా ప్రశ్నిస్తారేమో, అడ్డంగా దొరికిపోతాను, ప్రజలకైతే అబద్ధాలు చెప్పొచ్చు, అసెంబ్లీలో అబద్ధాలు చెప్పడానికి ఉండదని అతను భయపడి రాడు. అయితే అంటే ఇక్కడ చిన్న కంపారిజన్ ఉంది, క్వైట్ ఆపోజిట్ కంపారిజన్. ఏంటంటే ఇక్కడ తెలంగాణలోనేమో ముఖ్యమంత్రిగా చూడడానికి ఇష్టం లేక కేసీఆర్ గారు వెళ్ళరు, అక్కడ ఏపీలోనేమో ప్రతిపక్ష నాయకుడు హోదా లేదులే కానీ ప్రతిపక్ష నాయక పాత్రలో ఉన్న జగన్మోహన్ రెడ్డి తనను తాను చూపించుకోవడం ఇష్టం లేక వెళ్ళడు. ఈయన చూడడానికి వెళ్ళడు, అది చూపించుకోవడానికి ఇష్టం లేక వెళ్ళడు. స్టేట్మెంట్ ఎందుకు ఇస్తున్నారు? స్టేట్మెంట్ కాదండి, ఇట్స్ ఫ్యాక్ట్. ఎట్లా ఫ్యాక్ట్? చంద్రబాబు నాయుడు నేనంటే ప్రజలు కదా, నేనంటే ప్రజలండి. ఒక దళితుడు చంద్రబాబు నాయుడు గారు వివాదాల గురించి మాట్లాడాల్సి వస్తే మాట్లాడొచ్చునా? మాట్లాడచ్చు, డెఫినెట్ గా మాట్లాడచ్చు. ఎవ్రీ రైట్ అండి. ఇప్పుడు 2 నిమిషాలు టైం ఇస్తున్నా, చంద్రబాబు నాయుడు తీసుకోండి. ఇప్పుడు ఇష్టం తీసుకోండి. నేను ఏమంటున్నానంటే ఒకటి తెచ్చుకోండి సార్, తెచ్చుకోండి సార్. అసెంబ్లీలో 2 నిమిషాలు అన్నారు కదా. నేను మాట్లాడితే మీరు ఆపారు, మీరు నేను మాట్లాడితే మీరు ఆపుతున్నారు. If you wanted to, మిమ్మల్ని అది చెప్తున్నా, మీరే మాట్లాడండి. మాడంగానే ఆయన స్టార్ట్ చేసి ఇటువంటి మిమ్మల్ని మాట్లాడినా అవకాశం తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గురించి మేము మాట్లాడొచ్చునా అన్నారు మీరు. 2 నిమిషాలు నాన్ స్టాప్ గా మాట్లాడండి. నేనేమంటున్నా, చంద్రబాబు నాయుడు గురించి నేనేమంటున్నాంటే ఎవరైనా మాట్లాడచ్చు. ఒకటి ఎవరి గురించి మాట్లాడండి. నేనేమంటున్నా, ఒకటి గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు మీరు కేసీఆర్ గారు అయినండి, కేసీఆర్ గారు ఇట్లా అని మీరు స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు, జగన్ గారు ఇట్లా స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారు చెప్పి చాలా ప్రొటెక్టివ్ గా మాడుతున్నారు. నేనేమంటున్నా, నాకు మీరు ప్రొటెక్టివ్ గా ఉండండి, మమ్మల్ని తిట్టండి, నాకు అట్లా మీరంటారంటే ఏంటంటే మధ్యలో రావచ్చునా అంటే సార్ ఒకటి నాకు అంతో ఎంతో నలుగురు మాట్లాడుతున్నప్పుడు ఒక సబ్జెక్ట్ మీద మాకు వ్యతిరేకంగా మాట్లాడేటప్పుడు నేను మాట్లాడే సెంటెన్స్ ని మీరు పూర్తిగా అనేపోతే జనానికి అర్థమైంది. మీరు కాసేపు పాటించాలి. నేను మధ్యలో వచ్చి నేను సార్ శ్రీధర్ రెడ్డి గారు, నా గురించి మీకు బాగా తెలుసు. పాలుకు పాలు, నీళ్ళకు నీళ్లు, దూదుకు దూద్, పానీ పానీ. నాకు కూడా మనసులో లేని విషయాల్ని శ్రీధర్ రెడ్డి గారు ఆయన నాకు ఎట్టి పరిస్థితుల్లో ఒక అవకాశం ఇవ్వాలి. చాలా ఇస్తాను, మధ్యలో రాకపోతే ఆయన విన్నా కదా, వారు మొత్తం విన్నారు కానీ నాకు కూడా ఆపాదించారు సార్, నాకు ఎటువంటి ప్రాంతీయ విభేదాలు. వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. రాజేష్ గారి దగ్గరికి వెళ్లే ముందు ఒకసారి ఏంటి రోహన్ రెడ్డి గారు మీ అబ్జెక్షన్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ చెప్పండి. సరే, ఏం లేదు, ఒక విషయం చెప్తాను. నిన్న కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు ఫ్యూచర్ సిటీ తొక్కల సిటీ, వంటలు వండుకునేటోళ్ళు షెఫ్లు వచ్చి మాట్లాడితే రాజేష్ అట్లాంటి ఇట్లాంటి దాంతో వచ్చేయలే సచ్చేయలేదు అన్నాడు.
మీకు వంతారా గురించి మాట్లాడిండు. ఇవాళ వంతారాకు వరల్డ్ వైడ్ ఎంత ప్రావినెన్స్ ఉందో మీకు తెలుసు. ఇప్పుడు ఇప్పుడు అట్లా కాదు, ఆయన ఆరోపణ అనుమానం ఏంటంటే కేసీఆర్ గారిది వంతారా అక్కడ పెట్టి ఇక్కడ జూ లేపేసి జూ స్థలాలు అమ్మకదొబ్బుదామని సార్ ఆయన నోటికి ఎంత వస్తుందో అంతా మాట్లాడతారు. వంతారాన్ని అడ్డుకుంటాడా లేకపోతే మీరు ఢిల్లీ భూములు అమ్మేస్తున్నారు కదా, అందుకనే ఇది కూడా అమ్ముతారేమో. సార్ ఆయన అమ్ముకోలేదా? మేము ఒక మాట చెప్తున్నా, రియల్ ఎస్టేట్ మొత్తం చచ్చిపోయింది అన్నాడు. మీరు మాట్లాడు. సార్, ఒక నిమిషం మాట్లాడద్దు, అడుకోండి కానీ వంతారాన్ని అడ్డుకోండి, మీ ఇష్టం, ఏది అడ్డుకుంటారో అడ్డుకోండి. అంబానీని అడుకునే దమ్మి స్టేట్ ఈ దేశంలో చెప్పండి సార్. ఒక నిమిషము, ఇప్పుడు మా రియల్ ఎస్టేట్ చచ్చిపోయింది అన్నాడు. 171 కోటికి ఇవాళ ఎకరం భూమి పోయింది. రియల్ ఎస్టేట్ విషయంలో అది ఒక సెపరేట్ డిబేట్ పెడదాం. రియల్ ఎస్టేట్ మీరు ఎంత దారుణంగా చేశారో, మీరు హైదరాబాద్ అది ఇంకో డిబేట్ పెడదాం. కావాలంటే మిమ్మల్ని పిలుస్తా, ఎవరో రెవెన్యూ మంత్రి ఉన్నారంట, నాకు ఆయన వద్దు, సినిమాటోగ్రఫీ మంత్రి రావాలి సార్. మీరు సినిమాటోగ్రఫీ ఆయన హోం మంత్రి అంట, రెవెన్యూ మంత్రి, ఏ శక్తులు. సార్ ఒక నిమిషం నేను మాట్లాడతా. రియల్ ఎస్టేట్ మీద మిమ్మల్ని జరుగుతుంది. రేపు మనమే కూర్చున్నాం, రేపు రండి రైట్. ఓకే, ఆయన కేసీఆర్ గారు అబ్బాయి కాకపోయింటే అందరం సామాన్యులం కాబట్టి మా గురించి ఏమైందండి? కేసీఆర్ గారు అబ్బాయి కాబట్టి మేము గట్లాడి పొజిషన్ కాదండి. కేసీఆర్ గారు అబ్బాయి కాబట్టి ఏం చేస్తారు మీరు? నేను మాట్లాడతా రియల్ ఎస్టేట్ గురించి, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి నేను మాట్లాడతా. ఎంత దారుణంగా చంపేశారు వాళ్ళని. నెపోటిజం అనేది వాళ్ళు ఉంటే అహంకారం నెపోటిజం ఉంటుందండి, చాలా చాలా రంగాల్లో ఉన్నట్టే మీ దగ్గర. కాంగ్రెస్ పార్టీ నెపోటిజం పాయింట్ కాంగ్రెస్ పార్టీ మనం రియల్ ఎస్టేట్ గురించి, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇప్పుడే ప్రోమో వదులుతున్నా. రేపు సాయంత్రం 7 గంటలకి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చచ్చిందా బతికిందా, రేపు సాయంత్రం డిబేట్. రోహిన్ రెడ్డి గారు ఉంటారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, మిగతా పార్టీలు ఎవరో నేను రేపు అనౌన్స్ చేస్తా. ఎనీవే, రాజేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత వైజాగ్లో నా గుర్తున్నంత వరకు 2 సమ్మిట్లు జరిగాయి. అవునండి, 2 ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లు జరిగాయి. ఆ 2 సమ్మిట్లలో అక్కడ టీ కొట్టులోనో లేకపోతే కొంచెం పెద్ద హోటల్స్లోనో పనిచేసే వంట చేసేవాళ్ళు, వంట మనుషులు, సప్లై చేసేవాళ్ళు వచ్చి ఎంఓఏలు కుదుర్చుకున్నారు అనేది కేసీఆర్ గారు చాలా 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 ఆనాటి ప్రభుత్వం అప్పుడు జరిగిన ఒప్పందాలు సిగ్గుపడేలా మాట్లాడిన మాట, చేసిన ఆరోపణ నాకు గుర్తు. అంటే ఇది కూడా నేనే చెప్తున్నా, మీరు చెప్పే ముందు కాబట్టి టైం మళ్ళీ ఇది కాబట్టి. నాకు గుర్తున్నంత వరకు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐప్యాక్ వాళ్ళు చేశారు ఆ పనులన్నీ. ఐప్యాక్ వాళ్ళు ఆ సంచులు బ్యాగులు వేసుకుని వెళ్ళి తర్వాత దొరికిపోయారు కూడా వాళ్ళ ఫోటోల్లో కదా, అది నాకు గుర్తుంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన ఒప్పందాల మీద ఐప్యాక్ వాళ్ళు ఇప్పుడు కేసీఆర్ గారు ఏవైతే మాటలు అన్నారో ఐప్యాక్ వాళ్ళు అవే మాటలను అప్పుడు ప్రచారం చేశారు. అదే ఐప్యాక్ ఆయన పేరేంటి ఓనరు ప్రశాంత్ కిషోర్ గారు కేసీఆర్ గారితో 6 నెలలు పనిచేశాడు. ప్రగతి భవన్లో ఉన్నాడు, ఫామ్ హౌస్లో ఉన్నాడు, అది అన్నాడు ఇది అన్నాడు. చివరికి ఆయన ఎక్కువ డబ్బులు అడిగేసరికి అంత కుదరదని పంపించేశారు, అది వేరే విషయం. సో ఇదంతా చూసినప్పుడు కేసీఆర్ గారు ఆ ఒప్పందాలు వంట మనుషులు కుదుర్చుకున్న పెట్టిన సంతకాలని అన్న దాన్ని మీరు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? సార్, నేను అదే చెప్పానండి. ఆయన 2 సంవత్సరాల తర్వాత పెట్టే ప్రెస్ మీట్ అనగానే మాలాంటి వాళ్ళందరికీ నిజంగానే ఏం మాట్లాడతారో, ఆయన ఎలాగా ప్రత్యర్థిని కౌంటర్ చేస్తారని ఆసక్తిగా చూసిన మాకు మళ్ళీ మా మనసు చివుక్కుమనేలాగా ఆయన మాట్లాడడం చాలా బాధాకరమండి. ఎందుకంటే మా పార్టీ ఇప్పుడు మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, యువ నాయకుడు నారా లోకేష్ గారు కానీ కేవలం ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్, జగన్మోహన్ రెడ్డి దాటికి కుదేలైపోయిన ఆంధ్రప్రదేశ్, ఈ రాష్ట్రాన్ని ఎలా పైకి తీసుకురావాలి, ఎలాగా అభివృద్ధిలో తీసుకురావాలని ఆ ఒక్కటే గోల్తో వాళ్ళు పనిచేస్తున్నారు సార్. మా అందరూ కూడా అదే చెప్పారు. యాక్చువల్గా పక్క రాష్ట్రంలో ఉన్న మా సోదరుల గురించి కానీ అక్కడ ఉన్న రాజకీయ పార్టీల గురించి మాట్లాడే అవసరం ఇప్పుడు మాకు ఎవరికీ లేదు. కానీ ఆయన ప్రెస్ మీట్ పెట్టిన ఫస్ట్ ప్రెస్ మీట్లోనే వారి ప్రత్యర్థుల గురించి ఆయన మాట్లాడకుండా నారా చంద్రబాబు నాయుడు గారిని ఆయన విమర్శించడం, లేదా ఎవరనుకుంటున్నారండి? అప్పుడే అర్థమైందండి నాకు.
ఇప్పుడు అర్థం ఇప్పుడైతే అవుతుంది చంద్రబాబు నాయుడు గారు- ప్రత్యర్థి చంద్రబాబు నాయుడే. అదేనండి, అదే నాకు అదే అర్థమైందండి. అయితే మీరు ఇక్కడ గమనించండి, ఇన్వెస్ట్ నిన్నటి ఆ ప్రెస్ మీట్ లో సుమారుగా గంటన్నర ప్రెస్ మీట్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరైనా ఎత్తలేదు కానీ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు ఒక 30-40 సార్లు అన్నారండి. ఆ అవసరం ఆయనకి ఎందుకో ఇప్పుడు అదే ఇప్పుడు ఆ జగన్ గారి మీద ప్రేమ ఆయన మనసులో ఆయన మాటల్లో నుంచి ఇప్పుడు మీరు అన్నారు ఐపాక్ వాళ్ళు ఏమైతే మాట్లాడారో అవును. అదే ఇంత సీనియర్ నాయకులు పక్క రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి చేసిన పెద్దలు ఒక ఐపాక్ వాళ్ళు మాట్లాడిన వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు వాళ్ళకి అనుకూలంగా ఈయన మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో మాకు అర్థం కాలేదండి. నేను ఎప్పటి నుంచో చూశానండి కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారి గురించి చులకనగా చలోక్తులు హేళన మాటలు చాలా ఆయన మాట్లాడాడు కానీ ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారిని చులకన చేస్తూ మాట్లాడినట్టు నేను వెళ్ళలేదు సార్. అయితే ఇప్పటికీ ఆయన పక్క రాష్ట్రం గురించి ఇక్కడేమీ బీఆర్ఎస్ పోటీలో లేదు, ఇప్పుడు ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ ఏమి వారికి ప్రత్యర్థి కాదు. ఇక ఓన్లీ ఒకే ఒక కారణం కనిపిస్తుందండి, జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారికి నైతిక మద్దతు తెలియజేయడం కోసం ఆయన మళ్ళీ తెలుగుదేశం పార్టీలో లేకపోతే ఇక్కడ ఉన్న ఆంధ్ర ప్రజల్ని ఆయన అవమానించడం చాలా బాధాకరం సార్ ఇది. ఎందుకంటే ఆయన మొన్న ఎలక్షన్లోనే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడే వీళ్ళు తెలియజేశారో పొరపాటు చేశారు. ఆ తెలంగాణలో ఒకవేళ తెలుగుదేశం పార్టీకి నాయకులు లేకపోవచ్చండి, కానీ ఓటర్ అలాగే ఉన్నాడు, కార్యకర్త అలాగే ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారిని గౌరవించిన వాళ్ళని వాళ్ళు గౌరవిస్తారు, చంద్రబాబు నాయుడు గారినో లేదా తెలుగుదేశం పార్టీనో బదనాం చేసేద్దాం, ఇంకా వారినే బూచిగా చూపించి తెలంగాణలో మనం ఆ రాజ్యం సుస్థిరం చేసుకుందాం అనుకుంటే వాళ్ళకే నష్టం సార్. మాకేం నష్టం ఉందండి? తెలంగాణలో ఆయన ఏం మాట్లాడితే మాకేంటి, తెలంగాణలో ఆయన ఏం మాట్లాడకపోతే మాకేంటి? కానీ చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడడం వల్ల మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ వారి నష్టం, వారే కొని తెచ్చుకుంటున్నారండి. ఇక్కడ కూడా ఇప్పుడు ఇంత అర్జెంటుగా ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో ఆంధ్రప్రదేశ్ని ఆయన అవమానించడం చాలా బాధపడుతున్నాను సార్ నేనైతేనే. అయితే అది వారికి చెప్పదగినంత నోటు కాదు, కానీ అయితే ఇక్కడ ఒక బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు కాబట్టి వారి ద్వారా చెప్తున్నాను. మేము ఎప్పుడు కూడా మీరే అనేవారు విడిపోదాం అన్నదమ్ములా కలిసి ఉందామని. మేము అలా కలిసి ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. దయచేసి ఈ రాష్ట్రం మీద మా నాయకుల మీద కేసీఆర్ గారు మాట్లాడేటప్పుడు మాత్రం కాస్త ఆలోచించి మాట్లాడమని మీ ద్వారా వారికి మేము సవినయంగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఎందుకంటే ఇప్పటికీ అప్పటికీ కూడా మేము మా పార్టీ అన్నదమ్ములాగా చూస్తున్నప్పుడు మాకేమి కేసీఆర్ గారు తక్కువ కాదు, రేవంత్ గారు ఎక్కువ కాదు, ఇద్దరు కూడా పక్క రాష్ట్రానికి ఉద్యమాల నుంచి వచ్చిన ఒక నాయకులుగా మేము గర్వంగానే తీసుకుంటాం వారిద్దరిని. ఇంకా చెప్పాలంటే ఇంకా లోతుకెళ్తే ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన నాయకులు పక్క రాష్ట్రాలను వెళ్ళే స్థాయికి ఎదిగారని మేము ఎప్పుడు గర్వంగానే ఉంటాం ఓ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా. వెల్ సెడ్ రాజేష్. అలాంటి పరిస్థితుల్లో దయచేసి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి మీద ఏదైనా ప్రేమ ఉంటే వారిని ఎప్పుడైనా పర్సనల్ గా కలిసి కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఉండడంలో కూడా తప్పే లేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్ లో టీఆర్ఎస్ క్యాబినెట్ లో ఒక పార్ట్ కూడా ఒకప్పుడు 6 మంత్రులుగా కూడా ఉండేవారు టీఆర్ఎస్ వారు. అది తప్పేం కాదండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఉండడం తప్పేం కాదు. అట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారిని కూడా ప్రేమగా మాట్లాడుకోవచ్చు, తప్పేం. ఒక్క నిమిషం క్లారిఫికేషన్ ఇవ్వద్దు, మీ ఇద్దరు కానీ టైం ఉంది చాలా ఇవ్వదు. ఆయన ఏమి విమర్శించలేదు, ఆయన ఏమి నిందించలేదు, సత్యమూర్తి గారు. ఇన్వెస్టర్ సమ్మిట్ లో వంట మనుషులు హోటల్ సప్లయర్స్ వచ్చి ఎంఓఏలు కుదుర్చుకున్నారు సంతకాలు పెట్టి అనే స్టేట్మెంట్ ని నేనంటే స్టేట్మెంట్ ఇచ్చాడు అన్నాడు ఆయన. ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ప్రతిపక్ష నేత, సుదీర్ఘమైన రాజకీయ అనుభవంలో చంద్రబాబు నాయుడు గారి సమకాలీకుడు ఇంచుమించుగా అంతేగా ఆయన క్యాబినెట్ లో కూడా చేశారు. ఆ స్థాయి నాయకుడు చంద్రబాబు నాయుడు గురించి తెలుసు కూడా అన్నారు అంటే దాన్ని మనం ఎలాగా రిసీవ్ చేస్తాం? నేను చెప్తే సేదరెడ్డి కోపం వచ్చింది, కానీ అప్డేట్ కాదు కదా, అంటే అప్డేట్ కావాలి అని చెప్పింది అదేనండి. మీకు అప్పుడెప్పుడో జరిగిన విషయం వాస్తవం. ఎప్పుడు జరిగింది? అది జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగింది. జగన్మోహన్ రెడ్డి టైంలో కన్ఫ్యూజ్ అయ్యాడు, చంద్రబాబు నాయుడు టైంలో జరిగిందని చెప్పాడు. నేను అందుకనే ఆయన కేసీఆర్ అప్డేట్ కావాలి అని చెప్పాను తప్ప నాకేం వేరే దురుద్దేశం ఏం లేదు. ఇక్కడ జరిగిందంతా కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో జరిగిన తతంగం అదంతా. వంట వాళ్ళు నూడిల్స్ లేకపోతే అవి ఇవి అగ్రిమెంట్ భోజనం కోసం కొట్టుకోవటం, ఫిష్ షాప్ అని ఒకడు, నూడిల్స్ షాప్ అని ఒకడు, ఆవిడ మన నూడిల్స్ షాప్ మనం ఎక్కడికి వెళ్ళినా వాడు వేస్తున్నాడు చేశాడు గుడివాడ అమర్నాథ్ నార్త్ ఈస్ట్ వాళ్ళు ఆ టైప్ వాళ్ళు వచ్చి చేశారు, అగ్రిమెంట్లు చేసుకున్నారు. అది
కేసీఆర్ కన్ఫ్యూజ్ అయ్యాడు అనేదే నా బాధ. Okay. చాలా పెద్ద టాలెస్ట్ లీడర్ కేసీఆర్ లాంటి వాడే కన్ఫ్యూజ్ అయ్యాడు, అందుకని అప్డేట్ కావాలి అనేదే నా వాదన. అంతే తప్ప నాకేం దురుద్దేశం ఏం లేదు. ఇక్కడ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో మొన్న కూడా సిఐఏ సమ్మిట్ జరిగింది, లాస్ట్ మంత్ సిఐఏ సమ్మిట్ జరిగింది. అందులో 13,25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. సంతకాలు అయినాయి, పెట్టుబడులకు సంతకాలు అయినాయి. అందులో దాదాపుగా 80% గ్రౌండ్ కాబోతున్నాయి. 100% అవ్వలేండి సార్. మరి మనం నేను మీకు ఏ సమ్మిట్ అయినా సరే ఇటువంటివి అదేది దావోస్ లో అయినా సరే మహా అయితే 30% మాక్సిమం. ఇక్కడ 80% కాబోతుంది. 30% అయిన సందర్భాలు ఉన్నాయి. ఎనర్జీ సెక్టర్ మాక్సిమం అని చెప్తున్నాను నేను. రేవంత్ రెడ్డి గారు వెళ్ళి వచ్చింది 6%. రేవంత్ రెడ్డి గారు వెళ్ళి వచ్చిన టూర్ లో సంతకాలు అయినవి 6% గ్రౌండ్ అయినాయి. 3 times they have won. 2 times అందుకనే చెప్తాను 6% గ్రౌండ్. 30% మాక్సిమం ఇప్పటి వరకు అయినవి ఉన్నాయి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. 80% అనేది మరి అతిశయోక్తులు. అంటే మనం కూడా నేను అతిశయోక్తిగా ఏంటంటే వచ్చిన కంపెనీలను బట్టి నేను చెప్తున్నా, ఆల్రెడీ గ్రౌండ్ అవుతున్నవి అక్కడ జరుగుతున్న పనులను బట్టి నేను చెప్తున్నాను. దాని గురించి కాదులే, వంటోళ్ళు అనేది మాత్రం దావోస్ లో అయిన దాంట్లో మాక్సిమం డాటా సెంటర్స్ అన్ని కూడా గ్రౌండ్ అయినాయి. ఇల్లి అనే కంపెనీ ఇక్కడ 1 బిలియన్ పెట్టుబడులు ఆల్రెడీ కదా అయినాయి. లేదు సార్, చేసుకున్న ఒప్పందాల్లో 6% అయినాయి. వైట్ పేపర్ రిలీజ్ చేయండి రేపు. గవర్నమెంట్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డావోస్ వెళ్ళి చేసుకున్న ఒప్పందాల్లో ఎన్ని గ్రౌండ్ అయినాయి, ఏ కంపెనీలతో ఒప్పందాలైనాయి, ఏ కంపెనీలు గ్రౌండ్ చేశాయి. ఎందుకంటే మళ్ళీ జనవరి 9వ తారీఖున మళ్ళీ రావాల్సి ఉంది కాబట్టి ఏడాది అయిపోతుంది. వైట్ పేపర్ కాబట్టి సమ్మిట్ లో కుదుర్చుకునే ఎంఓయూలు ఎప్పుడు కూడా 100% కావు, సగం కూడా కావు. 30% ఇస్ మాక్సిమం. మీరు లాస్ట్ టైం వెళ్ళింది నాకున్న ఇంటర్నల్ ఇన్ఫో ప్రకారం కూడా 6%. ఓకే, ఇంకేమైనా బయటకు రిలీజ్ చేయొచ్చు. నేను చెప్తున్నా కంపెనీలు యాక్సెస్ ఎనర్జీ కానీ, ఎకోరిన్ ఎనర్జీ కానీ, ఈ రెన్యూ సార్ నేను చెప్తున్నా అయ్యా మన ఇంటికి సంతకం పెట్టమన్నా పెడతారు వాళ్ళు. మరి అట్లా తీసేమా వాస్తవమే కదా. ఇప్పుడు రెన్యూ అన్నది జగన్మోహన్ రెడ్డి కర్నూలులో అది ఎవరిదండి, మన గ్రీన్ కాప్ ఎవరిదండి? మన కాకినాడలే కదా. నేను చెప్తాను వాళ్ళ దగ్గర ఎంపీగా పోటీ చేశాడు కదా జగన్మోహన్ రెడ్డి దగ్గర. వీకే గారు ఆయన తీసుకెళ్లి 25,000 కోట్ల కన్నా సంతకాలు పెట్టించాడు. ఎక్కడ? డావోస్ లో. నేను చెప్తున్నది అవి అది దావోస్ ఒప్పందం ఎలా అవుతుందండి? ఇంటికి రమ్మంటే కాపీ కొత్తాడు, ఇక్కడ సంతకం పెట్టిపోతాడు. అదాని దావోస్ ఒప్పందం చేశాడు వీకే గారు. కాబట్టి కొన్ని నేను రెన్యూ జనం చూసి నవ్వుకుంటారనే మినిమం వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్స్, బిజినెస్ మెన్, వాళ్ళు ఇక్కడే సంతకాలు పెట్టినా కానీ గ్రౌండ్ అవ్వడం ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్. మనం చూసుకున్నాం. నేను ఇప్పుడు రెన్యూ ఎనర్జీ అది టాప్ మోస్ట్ కంపెనీ ఇన్ గ్రీన్ ఎనర్జీ ఇన్ ఇండియా. అదాని తర్వాత రెన్యూనే ఉంది. రెన్యూ రెన్యూ తోటే అగ్రిమెంట్ అయింది. ఇప్పుడు వాడు గ్రౌండ్ చెయ్యకపోతే సబ్జెక్ట్ టు కరెక్షన్ సబ్మిట్ అయిపోయిన తర్వాత కదా రెన్యూవల్ స్టేట్మెంట్ సబ్మిట్. ఇందులో గారు ట్వీట్ లో సెపరేట్ గా చేశారు. బిగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ టుమారో అని చేశారు. రెన్యూ సబ్మిట్ లోనే జరిగింది. ఐఎమ్ వెరీ షూర్. నేను అందులో ఐఎమ్ వెరీ షూర్. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక 2 minutes లో ముగిస్తాను. శ్రీధర్ రెడ్డి గారు మీలాగా పోట్లాడే ఓపిక నాకు లేదు. మాట్లాడుతున్నప్పుడు నేను అనేది ఏంటంటే కేసీఆర్ అప్డేట్ కావాలి అనేది ఇవే. అంటే ఇటువంటి కంపెనీలు వచ్చినాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో జిఆర్ఎం వాళ్ళు వచ్చారు. చాలా కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ కూడా వచ్చి అగ్రిమెంట్ చేసుకున్నారు. మనం పాత విషయాలు, జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిన విషయాలు మనం చెప్పటం మన స్టేచర్కి కరెక్ట్ కాదు అని ఒక్క సెకండ్ ఆలోచించాలి కేసీఆర్ అనేదే నా ఉద్దేశం తప్ప. రైట్. చెప్పండి శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు నిన్న కాంటెక్స్ట్ ఏంటంటే పెట్టుబడుల గ్లోబల్ సమ్మిట్ల పేరుతో చేసుకుంటున్నటువంటి ఒక ఒప్పందాలు గ్రౌండ్ కావట్లేదు. వారు భోపాల్ వెళ్తే కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు పిలిస్తే ఒక సబ్ కమిటీకి సంబంధించి నీతి ఆయోగ్లో భోపాల్ వెళ్తే కూడా అక్కడ వసుంధర రాజే గారి యొక్క కజిన్ ఎవరో మినిస్టర్ ఉన్నారు, ఇండస్ట్రీ మినిస్టరు,
ఆమె కూడా 14 లక్షల కోట్ల మొన్ననే అయినాయి కదా అని అడిగితే అవన్నీ ఏదో అయినాయి కానీ ఏం గ్రౌండ్ కావట్లేదు సార్, మీరు కొన్ని పెట్టుబడులు తెలంగాణకు ఎక్కువ పోతున్నాయి, ఎట్లా పోతున్నాయని అడిగిందనే విషయాన్ని చెప్పారు. ఒకటి ఇది కూడా చెప్పారు. 2 జగన్మోహన్ రెడ్డి కాలంలో జరిగింది కూడా నేను చూసిన. జగన్మోహన్ రెడ్డి అంటే మాకే ప్రత్యేక ప్రేమ ఉండాల్సిన అక్కర్లేదు. 4వ విషయం ఏంటంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఆ టైంలో జరిగిన తెలిసిన ప్రపంచంలో జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారిని కూడా కేసీఆర్ గారు, we are requesting my personal request to you. ఇక్కడ నుంచి ఇటువంటి ప్రెస్ మీట్లు జగన్మోహన్ రెడ్డి అండ్ లైక్ రాజేష్ మాట్లాడిన దాంట్లో చెప్పండి. రాజేష్ గారికి నేను చెప్పే క్లారిటీ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, యాజ్ ఏ పొలిటికల్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఎవరైనా కానీ వాళ్ళు తెలంగాణ వాళ్ళే, దేనికోసం వచ్చినా వాళ్ళని మేము జాగ్రత్త చూసుకుంటామని చెప్పినారు. 2014 నుంచి గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి వాటి వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్న రోజున ఒక్క ఆంధ్ర బిజినెస్ మీద గవర్నమెంట్ కానీ వ్యక్తి మీద కానీ ఏ రకమైనటువంటి దాడి జరగలేదనే విషయాన్ని మీరు గమనించాలి. పాయింట్ ఆయన ఏమన్నాడంటే గౌరవించట్లేదు మమ్మల్ని, ఇట్లా అంటున్నారు అట్లా అంటున్నారు. అయితే నేను ఒక విషయం చెప్తా. పాయింట్ నెంబర్ 2, ఒకటి మీరు ఈ పెట్టుబడుల గురించి మాట్లాడితే ఇంతకుముందు మీరు ఒక విషయాన్ని అప్రిషియేట్ చేయాలి. మిమ్మల్ని ఏంటంటే ఎప్పుడు అప్రిషియేట్ చేస్తా, ఎప్పుడు అందుకనే 6% మీరు అన్నందుకు. ఎందుకంటే చంద్రబాబు రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ టైం వెళ్ళారు 40,000 కోట్లు. నాకు బాగా ఇష్టం ఉన్నాయంటే వన్ ఆఫ్ ది గుడ్ అడ్మినిస్ట్రేటర్స్ కొన్ని విషయాలకి. అయితే 40,000 కోట్లు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు దావత్ సంతకం పెట్టారు రేవంత్ రెడ్డి గారు, వాహ్ అనుకున్నాం. రెండోసారి వెళ్తే 150,000 కోట్లు 1,50,000 కోట్లు చెప్పారు. మధ్యలో ఏఐ గ్లోబల్ సమ్మిట్ 20,000 కోట్లు అన్నారు. మొత్తం కలిసి 2 లక్షల కోట్ల పైన అయినాయి కానీ 6% గ్రౌండ్ అయినాయి గణాంకాలు చెప్తున్నాయి. కరెక్ట్ చేసుకోండి. 5,75,000 కోట్లు. ఒక విషయం చెప్తా, ఫైనల్ ఒకటే పాయింట్ ఆయన కూడా రాజేష్ గారికి చెప్పేది ఏంటంటే, మిత్రమా మేము చంద్రబాబు నాయుడు గారి గురించి వేరే చెప్పడం కాదు, ఈ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు యాజ్ ఎ స్పోర్ట్స్మెన్గా ఐఎంజీ భారత్ అని ఒక అక్కడ ఐఎంజీకి సంబంధం లేని సంస్థకి ఇక్కడ ఐఎంజీ అని చెప్పి బిల్లి రావంటాన్ని ఒక ఆయన పట్టుకొచ్చి మా తెలంగాణ రాష్ట్రం అంటే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ నగరంలోని ఒక 500-600 ఎన్నికరాల్లో కట్టబెట్టే ప్రయత్నం ఒకనాడు చేసినారు. అవి ఉన్నాయి, అయ్యేం లేకలేదు, మేము మర్చిపోలేదు. అప్పుడు ఏంటంటే కాబట్టి దయచేసి నేను ఏమంటున్నానంటే కరెక్ట్, అది వాస్తవమే, సంబంధం లేదండి. ఆయన పెట్టిన లీజర్ ఐఎంజీ భారత్ ఇష్యూ అయింది. భారత్ లో పిటిషన్ వేసింది కూడా ఒక నిమిషం రోహిన్ గారు, ఐఎంజీ భారత్ కి భూముల కేటాయింపు ఇష్యూ అయింది వాస్తవము. చంద్రబాబు నాయుడు గారి హయాంలో బెల్లిరావు అనే వ్యక్తి తీసుకొచ్చిన కంపెనీ ఐఎంజీ భారత్, దానికి ఏదో ఇచ్చిన మాట నిజమే. అయితే ఇదంతా కేసీఆర్ గారి సమక్షంలోనే జరిగింది. ఇది ఎవరికి తెలియని విషయం ఏంటంటే కేసీఆర్ గారు అక్కడే ఉన్నారు, ప్రభుత్వం ఆయన కేసీఆర్ గారు కేసీఆర్ గారు క్యాబినెట్ మమ్మల్ని అందరినీ పిలిస్తే కేసీఆర్ గారు క్యాబినెట్ కేసీఆర్ గారు అక్కడే ఉన్నారు. కేసీఆర్ గారు చెప్పారు హైదరాబాద్ తాజ్ కృష్ణ తాజ్ గచ్చిబౌలిలో పెట్టిన మీటింగ్. ఇప్పుడు తాజ్ కృష్ణ దాని యువతలో హోటల్ తాజ్ బంజారా, ఈ 2 హోటళ్ళకి మధ్యలో రోడ్డు ఉంటది. ఆ రోడ్డు పై నుంచి ఒక బ్రిడ్జ్ చేసుకుంటామని వాళ్ళు అడిగితే చంద్రబాబు నాయుడు ఒప్పుకోకపోతే, లేదు అటువంటి ఇవ్వకపోతే హైదరాబాద్కి ఇన్వెస్టర్స్ ఎలా వస్తారని చెప్పి నేనే మాట్లాడాను, క్యాబినెట్లో పెట్టించి ఇది చేశాము. అంత ఇదిగా ఉండేవాళ్ళం, డెవలప్మెంట్ ఓరియంటేషన్. కేసీఆర్ గారు స్వయంగా నాతోనే చెప్పారు, మేమిద్దరే ఉన్నాం గదిలో, బహుశా వాళ్ళకి గుర్తుందో లేదో మాకు ఎట్లా తెలుస్తుంది కానీ అందుకే లైవ్ చెప్పాను. ఫైనల్ గా ఈ వంటలో వీళ్ళు వచ్చి సంతకాలు పెడతారా అండి సమ్మిట్ లో? టూ మచ్. ఒక విషయం చెప్తా, మా ఇక్కడ వచ్చిన వాళ్ళ వంట మనుషులు ఎవరో కేసీఆర్ గారే చెప్పాలి. ఒక విషయం చెప్తా, 10 ఏళ్ల నుంచి కేటీఆర్ గారు ప్రతి ఎన్ని తీసుకొచ్చి ఎన్ని గ్రౌండ్ చేసిండు అనేది ఆయన కూడా ఒకసారి వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. ఆయన ఇచ్చిన కూడా 100% నేను ఒక మాట చెప్తున్నా, మొత్తం ఆయన 10 సంవత్సరాలు ఎన్ని తీసుకొచ్చిండు, ఎన్ని గ్రౌండ్ అయినాయి మేము చెప్తాం దాన్ని కూడా ఇస్తాను. ఈ 10 ఏళ్లల్లా ఈ 2 ఏళ్లల్లా ముఖ్యమంత్రి గారు కష్టపడి దావోస్ పోయి తీసుకొచ్చిన దాంట్లో ఎంత గ్రౌండ్ అనే దాని మీద కూడా మీకు కరెక్ట్ డాటా కూడా నేను ఇస్తాను. మీకు ఒక మాట చెప్తున్నాను, ఒక ఇల్లు కంపెనీ 1 బిలియన్ తోటి వాళ్ళు ఇక్కడ సెకండ్ హెడ్ ఇక్కడ పెట్టిండ్రు, వాళ్ళు అమెరికా తర్వాత ఇక్కడనే తీసుకొచ్చి పెట్టిండ్రు. అట్లాంటి ఏమేమి కంపెనీస్ వచ్చినాయి అనేది మొత్తం లిస్ట్ కూడా ఇదంతా కూడా రోహిన్ రెడ్డి గారు, ఇదంతా కూడా ఎండ్ ఆఫ్ ది డే మనం మన తెలుగు రాష్ట్రాలు, మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని కానీ పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ, ఈ రాష్ట్రాల్లో
ఇండస్ట్రీస్ ఎలా వస్తున్నాయి, లేకపోతే డెవలప్మెంట్ ఎలా ఉంది. ఇప్పుడు మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాళ్ళు ఒక మాట అన్నారు, అదేం ఊరే అది వైజాగ్, అది ఊరు ఉంది కదా, వైజాగ్ ఊళ్ళే సంతకాలు పెట్టారు కదా అప్పుడు అన్నారు. అంటే దాన్ని చాలా తక్కువగా తీసి పడేసినట్టు అన్నారు. అక్కడ ఇవాళ ఇండియాకే డాటా డెస్టినేషన్ ఇస్ వైజాగ్. హైదరాబాద్ కూడా సార్, హైదరాబాద్ లో maximum data హైదరాబాద్ centers కూడా వస్తున్నాయి. వస్తున్నాయి, కానీ వైజాగ్ అనేది అట్లా మారుతుంది. ఓకే, మన పొరుగు రాష్ట్రమే కదా, కానివ్వండి, నష్టమే ఉంది. ఎక్కడ వచ్చిన ఇన్వెస్టర్ మన దేశానికి వస్తున్నాయి అనుకోండి. That is not కావద్దని కాదు సార్. సార్, మీకు ఒకటి కావద్దని సార్, కాదు. ఇట్లాంటి తప్పులు చేసి మోసం చేస్తున్న బాధ తప్పితే సార్, ఇలా ఎంత కావాలని కోరుకుంటామండి. సార్, నేను కూడా ప్రెస్ మీట్ చేస్తున్నాను. తప్పండి సార్, వెంకటేష్ గారు ఒక్క మీరు నిమిషం. ఆడవాడు సల్మాన్ ఖాన్ ఏమైందంటే, అంట, నా బాధ ఏంటంటే ఇవాళ మనం వైజాగ్ వైజాగ్ తప్పండి. మనం ఇవాళ అన్నాం అనుకోండి, వైజాగ్ రేపు పొద్దున తప్పండి. ఆ రాజేష్ వాళ్ళు అట్లాంటి యంగ్స్ అక్కడ మీలాగా అక్కడ కూడా యంగ్టర్స్ చెప్పని అన్న, నేనేం అంటలేదు. ఇవాళ మనం ఇలా మాట్లాడితే రేపు పొద్దున ఏపీ నుంచి వాళ్ళు కూడా మన హైదరాబాద్ ని అలాగే మాట్లాడతారేమో. హైదరాబాద్ ని మా వరంగల్ సపోజ్ మా వరంగల్ అట్లాగా ఆ ప్రజల్ని మాట్లాడితే తప్పుదో పట్టిస్తున్నారు. ఏందిరా నీ వరంగల్ అని మాట్లాడితే నాకు బాధే కదా సార్. అందువల్ల రేపు మీరు వస్తున్నారు, తప్పకుండా వస్తారు. రేపు రియల్ ఎస్టేట్ తెలంగాణ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మీద రేపు డిబేట్ ఇప్పుడే ప్రోమో వదిలేస్తున్నాను. రేపు కాంగ్రెస్ పార్టీ తరఫున రోహన్ రెడ్డి గారు అదే అహంకారం మాటలు ఆగండి, ఆగండి. కేసీఆర్ సంతోష్, హరీష్ రావు, కేసీఆర్ లేకపోతే వేరే మీరు వస్తారా బీఆర్ఎస్ నుంచి చెప్పండి. నాకేం ఇబ్బంది లేదు, వస్తారు కదా, గణాంకాలతో సహా వస్తాం. కానీ గణాంకాలతో ఇట్లా రోహిన్ రెడ్డి గారు అధికార గర్భంతో మా మీద పడి దాడి చేసి ఏం చేయలేదు. మీలకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ప్రోమో నా ప్రోమో సెల్ఫ్ రెస్పెక్ట్ మాట్లాడతా తప్పేం లేదు, ఉంటది. నా గురించి మాట్లాడతాను వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు ఎవరికైనా నా గురించి మాట్లాడటానికి ఆఫ్టర్ ఆల్ కేసీఆర్ పార్టీ పరంగా ఎన్నైనా మాట్లాడుకోవచ్చు, కానీ వ్యక్తిగతం అయినప్పుడు చూపుకుంటారు. ఆయనకైనా అంటది, మీకైనా అంటది, నాకైనా అంటది. కాబట్టి అది వదిలేద్దాం కాసేపు. రేపు 7 గంటలకు సాయంత్రం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం అందరూ చచ్చిపోయింది అంటున్నారు. రోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ వాళ్ళు బ్రహ్మాండంగా ఉంది అంటున్నారు. ఏది నిజం? అసలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి? రేపు మాట్లాడుకుందాం. ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ ప్రతినిధి రావుల శ్రీధర్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రతినిధి రోహన్ రెడ్డి గారు ఇద్దరు రేపు ఉంటారు. వీళ్ళిద్దరికి తోడు ఇంకో ఇద్దరిని యాడ్ చేస్తాను, ఆ ఎక్స్పర్ట్స్నో లేకపోతే ఇలాంటి అనలిస్ట్నో సంబంధికుల్ని. రేపు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడాలి, ఎందుకంటే ఇది హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి సంబంధించిన చాలా పెద్ద చర్చ జరుగుతుంది కాబట్టి అది రేపు పెడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది రాజేష్ గారు అండ్ రోహన్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు అండ్ సత్యమూర్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.